చెప్తుంటారంటే మన తాతలు ఇచ్చిన సాయిల్ ని చూసుకుంటే ఇప్పుడున్న సాయిల్ ని చూసుకుంటే అసలు కంపారిజన్ లేదు. మీకు ఈ వీడియోలో కూడా చెప్తాను. ఇప్పుడు ఒక బేసిక్ పాయింట్ చెప్తాను చూడండి సార్. ఇప్పుడు ఒక సాయిల్ లో 1% ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నప్పుడు కనీసం ఒక ఎకరాలో ఒక సాయిల్ యొక్క వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎంత అంటే 2000 గ్యాలన్స్ ఆఫ్ వాటర్ మినిమం, తక్కువలో తక్కువ 1% ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నప్పుడు. అంటే 2000 గ్యాలన్స్ అంటే మీకు ఐడియా ఉంది, 1,00,000 లీటర్స్. అటు ఇటుగా ఒక 1,00,000 లీటర్ల కెపాసిటీ. 1,00,000 లీటర్లో ఎన్ని మినరల్స్ ఉంటాయి, అన్ని రకాల న్యూట్రియన్స్ అది హోల్డ్ చేసుకుని పెట్టగలుగుతుంది కనీసానికి 1% ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నప్పుడు. అయితే మనకు ఒక ఫార్మర్ ఏం చేస్తుంటాడంటే ఎంతసేపు ఒకే రకమైన ఫర్టిలైజర్స్ వాడుతుంటాడు సాయిల్ అప్లికేషన్ లో. కానీ ఒక జీవి, ఇప్పుడు మనుషులమైన కోడి, కుక్క, నక్క, మేక, చెట్టు ఏదైనా సరే మినిమం 76 ఎలిమెంట్స్ ఉండాలి. అది హార్మోన్స్ కావచ్చు, ఎంజైమ్స్ కావచ్చు, సెకండరీ మెటబలైట్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇప్పుడు మనకు ఫాస్ఫరస్, పొటాష్ ఇవే కాకుండా నికేలు, కోబాల్ట్ ఇలాంటి ఎలిమెంట్స్ కూడా అవసరం పడతాయి. ఎలిమెంట్స్ ఓవరాల్ గా ఎలిమెంట్స్ అనేవి ఒక 76 to 120. మనకు ఎవల్యూషన్ వచ్చినప్పుడు 126 స్ట్రక్ అవుతుందా, ఎవల్యూషన్ స్టార్ట్ అయినప్పుడు మనకు 126 ఎలిమెంట్స్ తో స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకున్న జీవి ఏర్పడ్డప్పుడు సముద్ర జీవిలో అలా మనకు ఎవల్యూషన్ స్టార్ట్ అయినప్పుడు 126 ఎలిమెంట్స్ తో ఏమో ఎవల్యూషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకు ఆ ఎవల్యూషన్ లో ఒక జీవికానికి ఎలాగైతే అన్ని రకాల ఎలిమెంట్స్ అవసరం పడుతున్నాయో మనకు ఈ దీనిలో కూడా అన్ని రకాల ఎలిమెంట్స్ అనేది అవసరం ఖచ్చితంగా మొక్కకు కూడా. ఓన్ అండ్ ఓన్లీ సమ్ న్యూట్రియన్స్ కాదు. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే అసలు సాయిల్ అనేది ఏ విధంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్ కి జీవం ఉండాలి. నేలకు జీవం ఉన్నప్పుడు మాత్రమే మనకు పంటలు పండడం అనేది జరుగుతుంది. నేలకు జీవం లేనప్పుడు మనకు పంటలు అనేవి పండవు. మెయిన్ గా నేలకు జీవం ఏంటిది అన్నది ఒక డౌట్ ఉంటే ఖచ్చితంగా మనిషిలో ఆత్మ ఏ విధంగా ఉంటుందో నేలకు కూడా ఆత్మ అనేది ఉంటది. ఇప్పుడు మనకు సింపుల్ గా చెప్పాలంటే సార్, చెట్టుకు ప్రాణం ఉందని చెప్పేసి చెప్పుకుంటుంటాం, కుక్కకు ప్రాణం ఉందని చెప్పుకుంటాం, మనకు ఒక జీవికి, మనిషికి ప్రాణం ఉందని చెప్పుకుంటాం. ఎలాగైతే ప్రతి దానికి ప్రాణం ఉంటుందో నేలకు కూడా ప్రాణం ఉంటుంది. ఆ ఆత్మ ఏంటంటే అందులో ఉన్న ప్రోటోజోవాలు అయితే సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాస్, ఫంగస్లు, నెమిటోడ్స్, వానపాములు వీటన్నిటిని కలిపి నేల యొక్క ఆత్మ అంటారు. మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదా సార్ ఒక ఆయుర్వేద బుక్ అని, దాంట్లో ఉంటుంది ఇది. అవునవును, కరెక్ట్. దాంట్లో ఉంటుంది. సో మనం స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు ఇంకా ఇంట్రడక్షన్ లోకి వెళ్ళి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసినాక మీ స్పీచ్ బిగిన్ చేస్తాము. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. I am Siddhant, your today's host. I welcome you all in today's KV Dialogue session. Our today's moderator will be Dr. A.T. Kishore and our today's speaker will be Mr. Ravindra. Now I am handing over this session to Dr. A.T. Kishore. He'll continue with the session. Yeah, thank you, Siddhant. And ఈ తెలుగు కేతివాలా ప్రోగ్రామ్ కి మీ అందరికి ఆహ్వానం. ఈ రోజు ముఖ్యంగా మనము రవీంద్ర రెడ్డి గారి ప్రసంగం వినబోతున్నాము. ఆయన ప్రాక్టీసింగ్ ఫార్మర్ కాబట్టి మీకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అందబోతుంది. కాబట్టి ఇంకా కొద్ది నిమిషాలు మేము ఆయన స్పీచ్ కి మీకు మధ్యలో మా ఇంట్రడక్షన్ ఒకటి ఇస్తాము. అది కేతివాలా ఏమిటి అంటే ఒక రైతుల్ని ప్రేమించే వాళ్ళని దగ్గర తీసుకురావటం ఒక మా సంకల్పం. ఇందులో మేము ప్రొఫెషనల్ గా ఒక ISO కంపెనీ ఇండియాలో మంచి మేజర్ సిటీస్ లో ఉన్నాము. అందులో మేము ఒక అగ్రిటెక్ సంబంధించి ఒక ఆండ్రాయిడ్ యాప్ తయారు చేశాము. దాని ద్వారా మనకు భారతదేశంలో మొబైల్ ని యూజ్ చేస్తూ కార్యక్రమాలు చేయడం అనేది భారతదేశంలో అందరికీ కరతలా మరకం. మనకు మొత్తం ప్రపంచంలోనే UPI ప్లస్ పేమెంట్స్ అనేవి వరల్డ్ లీడర్. ఇప్పుడు ఇండియా వాళ్ళు G20లో కూడా అందరూ లీడర్స్. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశం నుంచి వచ్చిన లీడర్స్ అందరూ ఆశ్చర్యపోయారు, భారతదేశంలో ఇంత ఈజీగా మొబైల్ ఫోన్ వాడతాము అని చెప్పి. కాబట్టి కేతివాలా ఆండ్రాయిడ్ ద్వారా మీకు రైతులకి ప్లస్ నివేశక్స్ అంటే ఇన్వెస్టర్స్ ని ప్లస్ రైతులకు డాక్టర్స్ లాంటి వాళ్ళను అంటే అడ్వైజ్ ఇచ్చే వాళ్ళని, ఫైనాన్షియల్ అడ్వైజ్ ప్లస్ టెక్నికల్ అడ్వైజ్ ఇన్పుట్ అందరినీ తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ లో తీసుకురావడం మా సదుద్దేశం అన్నమాట. నెక్స్ట్ స్లైడ్ కి వెళ్ళండి. ఈ 8 రకాల కార్యక్రమాల్లో మేము ఆల్రెడీ చాలా 2 సంవత్సరాల నుంచి ప్రయత్నాల్లో ఉన్నాము. అందులో ప్రాక్టికల్ గా కొన్ని మీకు సజెషన్స్ చూపిస్తాము మేము ఏం చేస్తున్నాం అనేవి. నెక్స్ట్ స్లైడ్ లో వాటి వివరాలన్నీ ఉన్నాయి. నేను కేతి కేంద్రతో బిగిన్ చేసి కేతి కార్నర్ తో ఎండ్ చేస్తాను. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సెకండ్ ది కేతి కేంద్ర, చివరిలో కేతి కార్నర్ కు వద్దాము. కేతి కేంద్ర అంటే కొన్ని మండల్స్ ని సెలెక్ట్ చేసుకొని వాటిల్లో అగ్రికల్చర్ బెస్ట్ ప్రాక్టీసెస్ అనేటువంటి వాటి గురించి చెప్పడం కోసం వెనక్కి వెళ్ళండి ఒక స్లైడ్, అక్కడే ఉండండి. అగ్రికల్చర్ లో ఉన్నటువంటి మంచి బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని ఒక చోట తీసుకొచ్చి ఫార్మర్స్ కి ఒక గైడెన్స్ ఇస్తాము.
అది నాలెడ్జ్ సెంటర్ కింద పనిచేస్తాయి. కేతి కళ్యాణ్ అంటే నివేశక్స్ నేను రైతులను దగ్గర తీసుకొచ్చి వాళ్లకు మధ్యలో ఒక అండర్స్టాండింగ్ తీసుకొచ్చినట్లయితే వాళ్ళు ఒక ఎంఓయు లాంటివి చేసుకుంటారు. తర్వాత కేతి మ్యాగజైన్ ఒకటి ఉంది, అగ్రి న్యూస్ ఉంది, యూట్యూబ్, ఇప్పుడు మనకు స్పీకర్ కూడా గొప్ప యూట్యూబరు, యూట్యూబ్ లో మేము ఉన్నాము. కేతి పురస్కార్ అంటే ఎవరైతే అగ్రికల్చర్ లో మంచి సహాయం చేస్తున్నారో, అగ్రికల్చర్ ఫీల్డ్ ని ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళందరినీ గుర్తించడానికి ఒక చిన్న కార్యక్రమం. దాంట్లో వాళ్ళని రికగ్నైజ్ చేస్తాము, సర్టిఫికేట్ ఇస్తాము. ఆ విధంగా వాళ్లకు గుర్తింపు వచ్చినట్లయితే ఇంకా వాళ్ళ నుంచి సమాజానికి, దేశానికి, ప్రపంచానికి మంచి అగ్రికల్చర్ గురించి మంచి జ్ఞానము, విజ్డమ్ అనే మనకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి కేతి పురస్కార్ కార్యక్రమం టాలెంట్ అండ్ ఇనిషియేటివ్స్ ని గుర్తు చేసే కేతి సమ్మిట్ మేము మీకు చెప్తాము. దాని డేట్స్ ఎప్పుడు ఒక మంచి సిటీ లైక్ అన్ని అగ్రికల్చర్ మ్యానుఫ్యాక్చరర్స్ ని ప్లస్ అగ్రికల్చర్ లో ఉన్నటువంటి గొప్ప విషయాలన్నీ, అంటే మార్కెట్ లో ఏదైతే అడ్వాన్స్డ్ గా ఉన్నాయో అవన్నీ కొత్త ప్రాక్టీసెస్ ని సమయంతో పాటు మనం మారాలి అని చెప్పి రెడ్డి గారు ఇందాక మాట్లాడుతున్నప్పుడు విన్నాను. అలాంటివన్నీ కూడా ఈ కేతి సమ్మిట్ లో మనకు అవకాశం వస్తుంది. కేతి డైలాగ్స్ ఇప్పుడు ఈ కేవి డైలాగ్స్ అనేటువంటివి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంగ్లీష్ లోనే 20వ డైలాగ్ వచ్చింది. తర్వాత తెలుగులో 10వ డైలాగు, మిగతా భాషల్లో కూడా ఉన్నాయి, తమిళ్, గుజరాతీ, మరాఠీ, హిందీ ఇలాంటి. సో ఇంకా విదేశాల్లో కూడా మేము కేవి డైలాగ్స్ తీసుకువెళ్తున్నాం. కేతి కోశ అంటే ఒక చిన్న రైతు తన పనులు చేసుకొని వేరే వాళ్ళ ల్యాండ్, ఆ ఓనర్ ఏదైతే వేరే దేశాల్లో ఉండొచ్చు, వాళ్ళ ల్యాండ్ ని తను బెస్ట్ ప్రాక్టీసెస్ యూజ్ చేస్తూ ఈ కేతి వాళ్ళ సపోర్ట్ తీసుకుని కల్టివేషన్ చేసి మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చినట్లయితే ప్రతిసారి కూడా మనకు మానిటర్ గానే చూసుకోకుండా తనకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూస్ ఎంత చేశారో దానికి ప్రపోర్షనల్ గా తీసుకోవచ్చు. అది వాళ్ళిద్దరి మధ్యలో ఎవరైతే అందరు కూడా నా విన్నపం మీరు మాట్లాడకుండా ఉన్నట్లయితే స్పీకర్ తప్పనిచ్చి మిగతా అంతా మ్యూట్ లో ఉండండి ప్లీజ్. శేషగిరిరావు గారు మీరు మ్యూట్. సో కేతి కోశ గురించి కూడా చెప్పాను. సో మన భారతదేశంలో కొన్ని మిలియన్ హెక్టేర్స్ ల్యాండ్ సరిగ్గా యూస్ఫుల్ గా లేదు. దాన్ని మనం తీసుకొచ్చినట్లయితే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది. థర్డ్ పార్టీ సర్వీసెస్ అంటే ఇందాక చెప్పినటువంటి విషయాలన్నిటిని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయాలంటే మనము బోర్వెల్స్ కానీ, సీడ్స్, క్రాప్స్ ట్రైనింగ్ ఇవ్వడం కానీ, గైడెన్స్, కొనేవాళ్ళు ఎక్కడున్నారు, ఆప్షన్స్ ఏవి, మెషిన్స్ ఎక్కడ దొరుకుతాయి, స్పేర్ పార్ట్స్ ఏంటివి, మార్కెటింగ్ ఎక్కడ, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఈ విధంగా ఫైనాన్స్ ఎక్కడ వస్తుంది, ఫార్మర్ కి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా, హెల్పర్స్. ఇప్పుడు ఈ ఫార్మింగ్ హెల్పర్స్ ని కూడా ఒక లాగ్ బుక్ లాగా ఎంటర్ చేసేసినట్లయితే అందులో డేటాబేస్ ప్రకారం 1 by 1 వాళ్ళని కాల్ చేయొచ్చు అనమాట. మీరు వస్తారా, రేపు ఈ పని ఉంది, అతను లేకపోతే వేరే వాళ్ళు వస్తారు. ఆ విధంగా ఒక డేటాబేస్ మేము సహాయం చేస్తాం అనమాట. కేవి డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం తెలుగులో కేవి డైలాగ్ లో ఉన్నాము. వాటి గురించి కూడా ప్రస్తావన చేశాము. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అందరూ వస్తారు, ప్రొఫెషనల్స్, ఫార్మర్స్, అగ్రిటెక్ కంపెనీలో ఉండే వాళ్ళు కూడా వస్తారు, గవర్నమెంట్ రెగ్యులేటర్స్ ఉన్నారు, వాళ్ళ ఫోటోగ్రాఫ్స్, వాళ్ళ పరిచయాలు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఒక మ్యాగజైన్ ద్వారా ప్రతి 2 నెలలకు ఒక తెలుగులో కూడా వస్తుంది, ఇంగ్లీష్ లో ఫస్ట్ తీసుకొచ్చాము, దాన్ని మంత్లీ మ్యాగజైన్ గా కూడా మారుస్తున్నాము. సో వీటిని మీకు అందరికి అందుబాటులో తీసుకురావడం ద్వారా అందరికి మేము ఏమేమి కార్యక్రమాలు చేపడుతున్నామో అవి కూడా అందులో రాసుంటాయి, మీరు కూడా అందులో భాగస్వామ్యం కావచ్చు. ఈ విషయం నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కేతి కార్నర్ అంటే మన డాక్టర్ అబ్దుల్ కలాం చెప్పినట్లు ఒక అంటే ప్రొవిజనింగ్ ఆఫ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. ఏవైతే సొసైటీలో మన ఆధునిక ప్రపంచంలో సిటీస్ లో ఏవైతే మనం ఎంజాయ్ చేస్తున్నామో వాటిని రైతులకు కూడా అందించినట్లయితే భారతదేశం బాగుంటుంది. ఎట్లా అంటే మనము స్విగ్గీ, జొమాటో మనం ఆర్డర్ చేస్తే ఫుడ్ ఇంటికి వస్తుంది. అదే విధంగా రైతు అయితే ఫుడ్ ఆర్డర్ చేయడు, తనే పాపం తయారు చేస్తాడు. కాబట్టి వాళ్ళు ఆర్డర్ చేసేది ఏముంటుంది, ఫెర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, లేదా తను రేపు చేయవలసిన కార్యక్రమానికి కావాల్సిన కొన్ని పనిముట్లు ఎండలో పడి ఎక్కడో సిటీలో
ఏదో వెళ్ళి అమ్మా కొనుక్కునే కంటే ఆ అమ్మా పర్టికులర్ ఆయన చూద్దురా టాటా సిఇఓ ఆయన. సో మీరు ఒక విషయం, మీరు మ్యూట్ లో ఉన్నట్లయితే బాగుంటుంది బ్రదర్, ఎందుకంటే ఒక స్పీకర్ నేను లేదా మన ప్రధాన వక్త తర్వాత ప్రశ్నలు ఏమన్నా ఉంటే మీరు అడగచ్చు. అప్పుడు దాకా అందరు మ్యూట్ లో ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నా గురించి నేను చెప్పుకోవడం కంటేను అగ్రికల్చర్ విషయంలో ఈ మేమేం చేసాము అని చెప్తాను. అది భారతదేశంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అని ఉంది. దాంట్లో నేను ఇంకొంతమంది కలిసి అగ్రికల్చర్ కి సంబంధించిన డ్రోన్స్ ఎలా పనిచేయాలి వాటి మీద ఒక టెక్స్ట్ బుక్ లాంటిది రాసాము. అది ఇండియాకి స్టాండర్డ్ కింద పరిగణిస్తాము. ఇంకా దాన్ని ఎవాల్యుయేట్ చేస్తూ ఇంకా రాబోయే తరంలో ఇంకా వాటికి మాడిఫైలు కూడా చేస్తూ ఉంటాం. కంటిన్యూస్ గా మేము వర్క్ వీళ్ళందరూ కూడాను మనకు వాళ్ళ వాళ్ళ జ్ఞానాన్ని సమయాన్ని మనకు అందించారు. విజ్డమ్, ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ సిటీ అని మోడల్ స్మార్ట్ సిటీ లాగా గ్లోబల్ మోడల్ విలేజెస్ అని చెప్పి చైతన్య రెడ్డి గారు, యోగేష్ రవిచంద్ర గారు తయారు చేశారు. ఈ ప్రొఫెసర్స్ గాయత్రి మ్యామ్, సుమిత వాళ్ళు యూనివర్సిటీ, సత్యనారాయణ గారు ఆయనకు ఒక పేటెంట్ ఉంది అగ్రికల్చర్, అది యుఏఈలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ధనంజయ్ గారు, మోనికా మ్యామ్ పౌల్ట్రీ ఇండస్ట్రీ, మోనీ సారు డైరెక్టర్ జనరల్ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ గా ఉంటూ అగ్రికల్చర్ లో ఆయన తమ జ్ఞానాన్ని అందిస్తున్నారు ప్రపంచానికి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. వీళ్ళంతా కూడా మనకు ఈ డైలాగ్స్ లో వచ్చి వాళ్ళ జ్ఞానాన్ని అందించారు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. లైక్ దిస్ తెలుగులో చింతల వెంకటరెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ ఆఫ్ అవార్డు ఎంసిబి ప్రసాద్ గారు, శ్రీమతి సుధారెడ్డి గారు, కేఎన్ బయో సైన్సెస్ స్థాపకులు, భువనేశ్వర్ చక్రవర్తి ఒక రైతు, అభ్యుదయ రైతు, ఆయన ఇంజనీర్ గా ఉంటూ రైతుగా మారారు. చాలా మంది ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కూడా వస్తున్నారు, మంచి విషయం అది. ఎం భుజంగరావు గారు, తర్వాత శ్రీధర్ భాను గారు రైతుల్ని ఒక కన్స్యూమర్ అవేర్నెస్ లాగా తీసుకొచ్చి ఒక డిస్కషన్ చేశారు. డాక్టర్ శేఖర్ ప్రొఫెసర్, మంజునాథ్ గారు ప్రాక్టీసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్స్పర్ట్, తర్వాత డాక్టర్ వెట్రివేలన్ పాండు ఆయన కూడా ఒక ప్రొఫెసర్, డాక్టర్ బాలా ఒక ప్రొఫెసర్ చెన్నైలో. ఓకే నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇంకా వీళ్ళు మహారాష్ట్రలో మేధావులు, వాళ్ళ జ్ఞానాన్ని అందించారు, గుజరాత్ లో కూడా. నెక్స్ట్, ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న వక్త గురించి కూడా మనం చూద్దాం. నెక్స్ట్. సో ఈ రోజు ప్రధాన వక్త గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను. ఆయన శ్రీ రవీంద్ర రెడ్డి గారు, ఆయన గురించి మీకు ఇప్పుడు వెంటనే తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన చర్చించే అంశం ఏంటంటే ఒక క్రిటిసిజం లాంటి విషయం. అది నిజంగా మనమే మన చేతులతో మన నేలని పాడు చేస్తున్నామా? అసలు మనకు నిజంగా దుమ్ముకిను మట్టికి తేడా ఏమన్నా తెలుసా? ఏ విధంగా పంటలు పండించాలి? అలాంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ తోటి మీ ముందుకు వస్తున్నారు. నెక్స్ట్ స్లైడ్. సో ఆయన శ్రీ బూత్కూరి రవీందర్ రెడ్డి గారు, నల్గొండ జిల్లా. నేలను మనం పాడు చేస్తున్నామా అనేటువంటి ఒక పంటలు పండించాలంటే మనము కేర్లెస్ గా ఉండకూడదు, భూమిని జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటి ఒక మంచి పాయింట్ అది. అంటే సాయిల్ కన్జర్వేషన్, సేవ్ ద సాయిల్ అని వింటూ ఉంటాము, సాయిల్ లో కార్బన్ సెక్వెస్ట్రేషన్ అని కూడా వింటుంటాము. ఆ విధంగా ఈ రోజు వక్త కూడా అలాంటి విషయాలు మీకు చర్చిస్తారు. సో ఇప్పటి నుంచి ఆయన స్లైడ్ ఒకటి ఉంది, అది మీకు అందుబాటులో ఉంటుంది. తర్వాత మీరు ప్రశ్నలు రెడీగా పెట్టుకోండి. ఆయనకి ప్రాక్టికల్ అవగాహన ఎక్కువ ఉంది కాబట్టి ప్రాక్టికల్, సో మీరు స్టార్ట్ చేయండి. బెస్ట్. స్టార్ట్ చేయరా సార్? ఎస్, మీ ప్రెజెంటేషన్ కూడా ఇప్పుడు వచ్చేస్తుంది. దట్ ఆర్గనైజర్స్ ప్లీజ్ బ్రింగ్ హిస్ ప్రెజెంటేషన్. మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సాంకేతికను రైతులకు అందిస్తున్నటువంటి ఈ కేవీ డైలాగ్ కేతి ఇవాళ అనే సంస్థకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఎందుకంటే రైతు కోసం ఈ కాలంలో నిలవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి సవాళ్ళు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మీ ఎఫర్ట్ అనేది, మీ యొక్క జ్ఞానాన్ని, మీ యొక్క ఎఫర్ట్ ని రైతుల కోసం అందించడం చాలా నిజంగా గర్వించదగ్గ విషయం. మీ అందరికీ రైతుల తరపున, నేను ఒక రైతుని కాబట్టి నా తరపున, రైతుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక రైతులకు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనకు చాలా వరకు రైతు అన్నప్పుడు కొంతవరకు
ఒక రకమైన అమాయకత్వంలోనే ఉన్నాడు ఇప్పటికి కూడా. ఎందుకంటే చాలా వరకు జ్ఞానం అనేది రైతుకి ఇంకా రాలేదు. ఎంత అవేర్నెస్ తీసుకురావాలనుకున్నా కూడా మీరు ఇంత మంచి కార్యక్రమం చేపట్టినప్పటికి కూడా ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది తక్కువనే. కాకపోతే మనం సాధ్యమైనంతగా మీరు ఈ చేస్తున్న ఈ పోరాటానికైతే నిజంగా నేను చాలా రుణపడి ఉంటాను మీకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇక మన టాపిక్ లోకి వెళ్దాం. అసలు నేల, మన తాతలు ముత్తాతలు మనకి ఇచ్చిన నేల మనం అలాగే ఉంచామా? అసలు మన నేలని నిజంగా మనమే పాడు చేసామా, లేదంటే ఎవల్యూషన్ లో భాగంగా అది పాడైందా? ఇప్పుడు మనకు చిన్నప్పుడు 6th క్లాస్ లోనే స్టార్ట్ అయింది సబ్జెక్టు కృతిక అని. కృతికలో మాత్రమే పంటలు పండుతాయి. ఇప్పుడు భూమి ఉన్నంత వరకు పంటలు అయితే పండవు. ఎక్కడైతే పంటలు పండడానికి అనువైన నేల ఉంటుందో అక్కడ మాత్రమే పంటలు పండుతాయి. మనకు డస్ట్ కి సాయిల్ కి, అంటే లివింగ్ సాయిల్ కి డెడ్ సాయిల్ కి మధ్య తేడాలేంటి? అసలు దుమ్ములో పంటలు పండుతాయా, ఎక్కడైనా పంటలు పండుతాయా, లేదంటే ఈ కృతికలోనే పంటలు పండుతాయా అన్నది ఈ రోజు నా టాపిక్. మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టు మనకు ఆదిత్య హృదయం అని చెప్పేసి ఒక సంహిత ఉంది. దాంట్లో మనకు ఈ నేలకు జీవం ఉంటుందని రాసి ఉంటుంది. ఇప్పుడు మనకు నేచర్ లో ఉన్నటువంటి చెట్టుకు పుట్టకు ప్రతి జీవికి ఏ విధంగా అయితే జీవం ఉందో, చెట్లకు గనక జీవం ఉన్నట్టు మనుషులకు జీవం ఉన్నట్లు అన్నిట్లలో ఒక ఆత్మ అనేది దాచుకోబడి ఉంటది. అలాగే నేలలో కూడా ఒక ఆత్మ ఉంటది. ఆ ఆత్మ కూడా మన కంటికి కనపడదు. కాకపోతే దాంట్లో కూడా ఒక ఆత్మ ఉన్నప్పుడు మాత్రమే అది సజీవమైన సాయిలు, సారవంతమైన నేల. ఈ సారవంతమైన నేలలో మాత్రమే పంటలు పండుతాయి. సార్ మీరు ఇప్పుడు మనం ఈ నేల ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా ఈ నేల మన చేతికి వచ్చింది, మనం దాన్ని ఏం చేస్తున్నాం, మీకు ఈ వీడియోలో నేను ఈ యొక్క లైవ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఫస్ట్ స్లైడ్ షో చేయండి సార్. ఓకే, ప్లీజ్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచర్ అనేది ఎలా ఉంటుంది, రాయిలా ఉంటుంది. ఆ రాయిలా ఉన్న రాతి నుంచి వెళ్ళి మనకు నేల అనేది కాలక్రమేణా ఈ ఎవల్యూషన్ లో భాగంగా నేల మట్టిగా మారుతుంది. ఈ మట్టిగా మారేటప్పుడు ఎలాంటి చర్యలు జరుగుతాయో చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లాంటి సాయిల్ ఉంటది. ఇప్పుడు మనకు తెలంగాణలో ఒక సాయిల్ ఉంటే ఆంధ్రాలో ఒక సాయిల్ ఉంటుంది. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకమైన ఉన్న సాయిల్ ఉండడానికి కారణం ఏంటంటే, మనకు ఈ నేల అనేది ఒక ఖనిజాలతో ముడిపడి ఉన్న ఒక కేంద్ర స్థానం. దీంట్లో ఒక్కొక్క రకమైన ఖనిజ లవణాల నుంచి ఏర్పడ్డ సాయిల్ అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక అగ్నిపర్వతం బద్దలైనప్పుడు అక్కడికి వచ్చిన లావాలో మనకు ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంది అనుకోండి, అది కాలక్రమేణా ఐరన్ హైడ్రాక్సైడ్ గా మారుతుంది. దానివల్ల మనకు ఈ బ్రౌన్ సాయిల్, రెడ్ సాయిల్ ఏర్పడుతుంది. అలాగే ఒక్కొక్క వాల్కనం నుంచి కానీ ఒక్కొక్క రాతి నుంచి కానీ ఏర్పడ్డ నేలను బట్టి దాని యొక్క స్వభావం, దానిలో ఉన్న మినరల్స్ అనేవి ఏర్పడతాయి. దీన్ని మనం కేవలం నేల అనుకోవచ్చు. జస్ట్ ఓన్లీ ఇక్కడ మట్టి మాత్రం ఏర్పడుతుంది, కానీ దీంట్లో జీవం అనేది ఉండదు. ఈ జీవం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, మనకు లివింగ్ పర్సంటేజెస్ ఏవైనా సరే, ఇప్పుడు మొక్కలు కావచ్చు, ఏదైనా సరే, ఒక కర్బన పదార్థం అనేది వెళ్ళి ఆ నేలలో పడ్డప్పుడు అది కాలక్రమేణా ఈ వర్షాల ద్వారా కానీ లేదంటే వాటర్ ద్వారా కానీ ఏ విధంగా అయినా సరే అక్కడికి ఒక రకమైన బ్యాక్టీరియాలు కానీ ఫంగస్లు కానీ చేరినప్పుడు అది మెల్లిమెల్లగా నేలలో డీకంపోజ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఈ నేలలో డీకంపోజ్ అనేది స్టార్ట్ అయినప్పుడు అక్కడ ఈ డీకంపోజిషన్ లో భాగంగా కొన్ని రకాల ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ ఎంజైమ్స్ అలాగే కొన్ని రకాల ఫ్లూయిడ్స్ అనేవి రిలీజ్ అయినప్పుడు ఈ రాతి కరగడం స్టార్ట్ అవుతుంది. ఈ రాతి, ఇప్పుడు మీరు ఇక్కడ ఈ స్లైడ్ లో చూస్తున్నట్టు రాతి కరగడం స్టార్ట్ అవుతుంది. ఈ రాతి కరిగే క్రమంలో మనకు అక్కడ ఈ బ్యాక్టీరియల్ డెవలప్మెంట్, అంటే ఒక నేలలో మనకు బ్యాక్టీరియా, ఫంగస్, ప్రోటోజోవా, నెమిటోడ్స్, వానపాములు, మైట్స్, ఇంకా కొన్ని రకాల ప్రోటోజోవాలు, ఇవన్నీ కూడా అక్కడ డెవలప్ అవుతూ ఉంటాయి. ఆ డెవలప్ అయ్యే క్రమంలోనే మనకి నేల అనేది సారవంతంగా మారుతుంది. అది మన తాతలు మనకిచ్చిన నేల. ఆ నేల ఆ విధంగా ఏర్పడ్డప్పుడు అందులో మనకు ఎటువంటి పంటలైనా పండుతాయి. ఇక్కడ లాజిక్ ఏంటంటే, మనకు అన్ని రకాల నేలలో అన్ని రకాల పంటలు పండకపోవట్ల అంటే జస్ట్ ఓన్లీ నేల మాత్రమే కాదు, నేల అంటే అన్ని రకాల అడ్డంకులు ఉంటాయి. ఇప్పుడు ఒక నేల సారవంతంగా ఉంది అంటే కేవలం దాంట్లో సరైన ఆర్గానిక్ మ్యాటర్ ఉంటే సరిపోదు, సరైన వాటర్ ఉంటే సరిపోదు. దానికి కావాల్సింది ఏంటంటే ఒక అన్ని రకాల జీవం ఉండాలి దాంట్లో. రెండోది ఈసీ సర్క్యులేషన్, ఇంకోటి ఈసీ సర్క్యులేషన్, లేదంటే మనకు సిఎన్ రేషియో, ఇవన్నీ బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు మాత్రమే ఆ నేల అనేది సారవంతంగా ఉంటుంది. మీరు సెకండ్ స్లైడ్ ప్లే చేయండి ఒకసారి. ఓకే, ప్లీజ్ గో టు నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మనకు దుమ్ము, ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ లో ఉన్నది వచ్చేసి దుమ్ము, రెండో హ్యాండ్ లో ఉన్నది వచ్చేసి మట్టి. ఆ దుమ్ములో మనం ఎటువంటి పంటలు వేసినప్పటికీ అవి పండవు. ఎందుకంటే మనకు అది కేవలం దుమ్ము మాత్రమే. ఆ దుమ్ములో మనకు ఎటువంటి జీవం అనేది ఉండదు. ఒక మొక్క పెరగాలంటే, ఒక విత్తనం అనేది దానిలో నుంచి బయటకు వచ్చే క్రమంలో దాని అంచులతోటి అది స్వతహాగా
స్వతహాగా ఆహారాన్ని తీసుకోలేదు. ఎందుకంటే దానికి స్వతహాగా ఆహారాన్ని తీసుకునే సామర్థ్యం అనేది ఉండదు. ఆ విత్తనం బయటికి వెళ్లే క్రమంలోనే, ఆ మొక్క నుంచి విడిపోయే క్రమంలోనే దానికి సరిపడా బ్యాక్టీరియాస్ ని, సరిపడా ఫంగస్ ని, దానికి సరిపడా అన్ని రకాల ఫుడ్స్ ని మనకు తల్లి వృక్షం అనేది దానికి అందించి పెడుతుంది. ఆ తర్వాత అది మొక్కలోకి వెళ్లే క్రమంలో, భూమిలోకి వెళ్ళిన తర్వాత ఆ భూమిలో ఉన్నటువంటి జీవంతో దాని ఇంటరాక్షన్ జరిగి అది మొక్కగా ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. అయితే మనకు ఈ క్రమంలో మనం సరైన వాతావరణ పరిస్థితులు, అంటే మనకు సరైన జీవం లేని స్థాయిలో మనకు ఆ విత్తనం వేసినప్పటికీ ఎప్పటికీ దాని యొక్క ఎదుగుదల అనేది స్టార్ట్ అవ్వదు. అది స్టోర్ చేయబడి ఉంటుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టార్ట్ అనేది, దాని యొక్క జీవం అనేది స్టార్ట్ అవ్వదు. మీరు నెక్స్ట్ స్లైడ్ కి వెళ్ళండి. ఆ జీవం అనేది స్టార్ట్ Yeah, అవ్వాలంటే please go to next slide. మనకు ఇప్పుడు ఒక నేల ఏ విధంగా ఉండాలి అన్నది మనం చూసుకుంటే, మనకు అందరం తేనె పట్టును చూస్తూనే ఉంటాం కదా. తేనె పట్టు గనక ఎలాగైతే ఉంటుందో, సార్ నేను కనపడుతున్నానా? నో ప్రాబ్లం, మీరు కూడా ఉన్నారు కానీ there is no problem, మీరు కాన్సన్ట్రేట్ చేయండి స్పీచ్ మీద. ఓకే, నేను ఇప్పుడు ఒక తేనె పట్టును మీరు చూసుకున్నట్లయితే, ఒక తేనె పట్టులో గనక తేనె పట్టు భూమి రెండు సమానంగానే ఉంటాయి. ఎప్పుడైతే నేల అనేది కాంపాక్ట్ అవ్వకుండా తేనె పట్టులాగా ఎలాగైతే గడులు గడులుగా ఉంటుందో, అలాగే సేమ్ టు సేమ్ నేల కూడా గడులు గడులుగా ఉన్నప్పుడు ఇక్కడ తేనె పట్టు అనేది నేలగా ఊహించుకుంటే, ఇక్కడ కనపడే తేనె తీగలు ఉన్నాయి కదా, ఇవి మనకు భూమిలో ఉన్న జీవం. అంటే మనకు చెప్పాను కదా, ఈ సమస్త మైక్రో ఆర్గానిజం ని అన్నిటిని కలిపి, ప్రోటోజో వాళ్ళు మిగతా అన్నిటిని కలిపి ఈ సమస్త జీవం నేచర్ లో ఉన్నటువంటి, అలాగే బయట ఉన్న జీవం కుళ్ళిపోయే, డీకంపోజ్ అయ్యే సందర్భాల్లో ఉన్న జీవాన్ని అన్నిటిని కలిపి ఒక ఫ్లూయిడ్స్ ని తీసుకెళ్లి ఆ ప్లేస్లలో స్టోర్ చేసి పెడతాయి. అవి స్టోర్ చేసి పెట్టినప్పుడు అవి మొక్క అనేది తీసుకోవడానికి నేలలో నాటినప్పుడు సరైన ఎదుగుదల ఉండడానికి మెయిన్ గా యూజ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే మనం కేవలం కెమికల్స్ మీదే డిపెండ్ అవుతామో, అప్పుడు అది కేవలం మొక్క ఫోటో సింథసిస్ చేసుకోవడానికి మాత్రం యూజ్ అవుతుంది. కానీ అందరూ అనుకుంటున్నట్టు మొక్కలు స్వయం పోషకాలు కావు. మొక్కలు కేవలం ఏటీపీని మాత్రం రిలీజ్ చేస్తాయి. మొక్క బతకాలంటే మళ్ళీ రైజోఫేగస్ సర్కిల్ అనేది జరగాల్సిందే. రైజోఫేగస్ సర్కిల్ లో ఈ నేచర్ అనేది ఎలా డిజైన్ చేయబడింది అంటే, మొక్క తన ఆహారాన్ని తాను తయారు చేసుకొని భూమి లోపలికి వదిలేస్తుంది. ఈ భూమి లోపలికి ఎప్పుడైతే ఎంజైమ్స్ ని వదిలేస్తుందో, ఎప్పుడైతే ఈ ఏటీపీస్ ని భూమిలోకి వదులుతుందో, అక్కడ ఈ ఉన్నటువంటి సమస్త జీవరాశి మైక్రో ఆర్గానిజం అనేది మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేసి అది తిని సెకండరీ మెటబలైట్స్ ని రిలీజ్ చేసి రైజోఫేగస్ సర్కిల్ ద్వారా ఎక్కడో ఉన్నటువంటి ఆ న్యూట్రియన్స్ ని తీసుకొచ్చి మొక్క వేరుకు అందిస్తుంది. అయితే మనం ఎంత పాడు చేసినప్పటికీ కూడా ఈ జీవం అనేది అంత తొందరగా వెళ్ళిపోయేదైతే కాదు. ఎందుకంటే ఒక జీవి నుంచి ఆత్మ వెళ్ళిపోవాలంటే అంత సాధారణమైన విషయం కాదు, అది అందరికి తెలిసిందే. అలాగే ఇది కాలక్రమేణా దాని యొక్క ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఇప్పటికైనా మనం కళ్ళు తెరవకపోతే ఖచ్చితంగా మన నేలని మనమే చంపుకున్న వాళ్ళం. ఎప్పుడైతే ఆ నేల చనిపోతుందో, మన పాదాల కింద ఉన్న ప్రపంచం అనేది అంతరించిపోతుందో, అప్పుడు ఖచ్చితంగా మనం కూడా అంతరించిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ చాలా వరకు మన రాష్ట్రాల్లో ఉన్న నేలలలో ఇప్పటికీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఒక 10% సాయిల్స్ ఆల్రెడీ చనిపోయాయి. అందులో జీవాన్ని తిరిగి పంపించడానికి కూడా అనుకూలత లేనంతగా ఆ నేలలు అనేవి నిస్సారం అయిపోయినాయి. నిస్సారం అయిపోవడం అంటే ఏం లేదు, ఆ భూమి చచ్చిపోవడాన్నే నిస్సారం అయిపోవడం అంటారు. ఆ నిస్సారం అయిపోయినాయి. ఇప్పుడు మనకు ఒక ఎకరా భూమిలో 1% ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నప్పుడు ఒక 20,000 గ్యాలన్ల వాటర్ అంటే 1,00,000 లీటర్ల వాటర్ ని హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉంటది. కనీసానికి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నేలలో 0.5% కూడా ఆర్గానిక్ మ్యాటర్ లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం విషయం. నెక్స్ట్ స్లైడ్ కి వెళ్ళండి. మధ్య మధ్యలో మీ వాయిస్ కొంచెం ఇదవుతుంది, తర్వాత మీ ఫేస్ డార్క్ గా కనిపిస్తుంది. మీరు ఏమన్నా నాకు ఇక్కడ సారీ సార్, ఈ రోజు పవర్ లేదు ఊర్లో. నేను దానికి పవర్ ప్రాబ్లం వల్ల ఈ రోజు కొంచెం రాలేదు. ఇక నెక్స్ట్ స్లైడ్స్ ప్లే చేయండి సార్. ఇప్పుడు మీరు ఇక్కడ వీడియోలో ఈ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, కాంపాక్టెడ్ సాయిల్ కి మనకు నాన్ కాంపాక్టెడ్ సాయిల్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు నేల కాంపాక్షన్ ఎలా అవుతుందో నేను ముందు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేల కాంపాక్ట్, మనకు ప్రతి ఒక్క రైతు పంట పండించేటప్పుడు ఫస్ట్ కటింగ్ లో వచ్చినటువంటి ఈల్డ్ అనేది, అంటే ఫ్రూట్ సైజ్ అనేది నెక్స్ట్ కటింగ్ లోకి వెళ్ళేసరికి రాదు. ఈ కటింగ్స్ మారుతున్న కొద్ది ఇప్పుడు ఎటువంటి పంట తీసుకున్నా కూడా ఫస్ట్ కటింగ్ లో వచ్చిన సైజ్ అనేది లాస్ట్ కటింగ్ లో ఉండదు. దానికి కారణం ఏమనుకుంటాడంటే రైతు, ఈ మొక్క యొక్క స్టామినా అయిపోయింది,
ఈ మొక్క అనేది దాని యొక్క స్టామినాని కోల్పోయింది కాబట్టి అది మనకు సైజ్ రావట్లేదు అనుకుంటాడు. కానీ ఈ భూమి మీద ఎక్స్పైరీ డేట్ లేనిది అంటూ ఏదైనా ఉందంటే అది కేవలం మొక్క మాత్రమే. అది అందరికీ తెలిసిందే. మొక్కకు ఎక్స్పైరీ డేట్ అనేది లేదు. అదొకటి రైతు తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా రైతు అనేది సక్సెస్ అవుతాడు. కాకపోతే ఎంతసేపు రైతు ఈ మొక్క మీద నింద మోపుతాడే తప్ప మనకు దీని మీద ఫోకస్ చేయడు. ఈ సాయిల్ మీద ఫోకస్ చేయడు. ఈ సాయిల్ అనేది ఇప్పుడు మీకు చూస్తున్నట్లు ఆ స్పాంజ్ లాగా ఉన్నప్పుడు వేరు వ్యవస్థ అనేది కింది వరకు వెళ్ళినప్పుడు దాంట్లో సరైన మైక్రో ఆర్గానిజం అనేది బిల్డ్ అయి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకు మొక్క ఎదుగుదల అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే నేల యొక్క ఆత్మ. ఈ స్లైడ్ ని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక నేలలో ఏమేమైతే ఉన్నప్పుడు అది సజీవంగా ఉన్న సాయిల్ అనుకుంటుంది. మన తాతలు మనకి ఇచ్చిన సాయిల్ అనేది ఇది, మన పూర్వీకులు మనకి ఇచ్చిన సాయిల్ అనేది ఇది. ఎవల్యూషన్ లో భాగంగా మనం దాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మనకు నేలలో చాలా వరకు ఏం చేస్తుంటారంటే బ్యాక్టీరియాస్ అని చెప్పేసి ఇప్పుడు కొన్ని రకాల బ్యాక్టీరియాస్ ఇస్తుంటారు. కొన్ని రకాల ఫంగస్లు బ్యాక్టీరియాస్ నేలకి ఇచ్చేసి మేము ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాము, మేము జీవామృతం ఇస్తున్నాము, అది ఇస్తున్నాము, ఇది ఇస్తున్నాము అని చెప్తుంటారు. కానీ మీరు ఇచ్చే బ్యాక్టీరియాస్ అనేవి దానికి ఏ మాత్రం కూడా సరిపోవు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ నేలలో ఉండాల్సింది కేవలం బ్యాక్టీరియాస్ మాత్రమే కాదు. నేలలో ఏమేమి ఉంటాయంటే ఇప్పుడు మీరు ఇక్కడ వీడియోలు చూస్తున్నారా, కొన్ని రకాల మైట్స్ ఉంటాయి, కొన్ని రకాల నెమటోడ్స్ ఉంటాయి, కొన్ని రకాల ప్రోటోజోవాలు ఉంటాయి. ఇప్పుడు మనకు ప్రతిదీ నేను మీకు ఈ లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ మనం దీని సాయిల్ నేలకు ఏ విధంగా ఆహారాన్ని అందిస్తుంటాయంటే ఈ బ్యాక్టీరియాస్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెమటోడ్స్ చూసుకోవచ్చు. నెమటోడ్స్ అనేది తీసుకుంటే రైతు ఏం చేస్తుంటాడంటే ఈ నెమటోడ్స్ రాకుండా సాయిల్లో ఎప్పుడు కాపర్ ఆక్సిక్లోరైడ్ లాంటి కెమికల్స్ విచ్చలవిడిగా వదులుతూ ఉంటాడు. అయితే నెమిటోడ్స్ అనేవి కేవలం హాని చేసే ఒక రకం ఉంటే మనకు మంచి చేసే నెమిటోడ్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ 3 రకాల నెమిటోడ్స్ అనేవి వాటి యొక్క విధిని ఖచ్చితంగా నిర్వర్తిస్తాయో అప్పుడు మాత్రమే మొక్క యొక్క డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనకు. అంతేగాని ఈ నెమిటోడ్స్ ని మనం చంపడం వల్ల మెయిన్ గా మొక్కకు ఫుడ్ అందించేది ఏదైనా ఉందంటే అది నెమిటోడ్. ఈ నెమిటోడ్ ని మనం చంపడం వల్ల మనకు 100% మనల్ని మనమే నాశనం చేసుకున్నట్టు. నెమిటోడ్స్ అనేది 4 రకాలు. ఒకటి బ్యాక్టీరియల్ ఫీడింగ్ నెమిటోడ్స్, ఇంకోటి ఫంగల్ ఫీడింగ్ నెమిటోడ్స్, ఒకటి రూట్ ఫీడింగ్ నెమిటోడ్స్. ఈ రూట్ ఫీడింగ్ నెమిటోడ్స్ అనేవి మనకు హార్మ్ఫుల్, మనకి హాని చేస్తాయి. ఈ బ్యాక్టీరియల్ ఫీడింగ్ నెమిటోడ్స్ అనేవి మనకు ఈ బ్యాక్టీరియాస్ ని తిని భూమిలో పెరిగేటటువంటి బ్యాక్టీరియాస్ ని తిని మొక్కకు కావాల్సిన సెకండరీ మెటబలైట్స్ ని మొక్కకు అందిస్తాయి. ఒక మొక్క ఎదగాలంటే నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఒక 126 రకాల ఎలిమెంట్స్ అనేది అవసరం. 76 నుంచి 126 రకాల ఎలిమెంట్స్ అనేది అవసరం. ఇప్పుడు ఆక్సిజన్ అయితే జిబ్బరిన్ ఇలాంటి హార్మోన్స్ కావచ్చు, కోబాల్ట్ నికెల్ లాంటి మెటల్స్ కావచ్చు, ఇంకా పోతే ఫాస్ఫరస్ పొటాష్ లాంటి మినరల్స్ కావచ్చు. ఇలా అన్ని రకాలుగా ఉన్నప్పుడు మాత్రమే ఒక జీవి అనేది ఎవల్యూషన్ లో మూవ్ అవ్వగలుగుతుంది. కానీ ఏదో కొన్ని రకాల న్యూట్రియన్స్, కొన్ని రకాల ఎలిమెంట్స్ ఉండడం వల్ల ఏ జీవి కూడా ఈ ఎవల్యూషన్ లో సర్వైవ్ అవ్వలేదు. అలాగే ఈ భూమిలో ఇవన్నీ సరిగ్గా ఉన్నప్పుడు ఈ వాటి సంతతిని డెవలప్ చేసుకుంటూ ఉన్నప్పుడు సరైన సిఎన్ రేషియో బ్యాలెన్స్ అవుతున్నప్పుడు ఇవి డెవలప్మెంట్ అనేది ఉంటది. ఇప్పుడు చెప్పాను కదా, నెమిటోడ్స్ అనేవి 4 రకాలు. ఒకటి బ్యాక్టీరియల్ ఫీడింగ్ నెమిటోడ్స్, ఇంకొకటి ఫంగల్ ఫీడింగ్ నెమిటోడ్స్, రూట్ ఫీడింగ్ నెమిటోడ్స్, ఈ ప్రీడియేటరీ నెమిటోడ్స్. ఈ ప్రీడియేటరీ నెమిటోడ్స్ ఏం చేస్తాయంటే నేలలో ఉన్నటువంటి హానికరమైన మైట్స్ ని, నేలలో ఉన్నటువంటి హానికరమైన జీవాన్ని చంపడానికి యూజ్ అవుతాయి. నేలలో ఆత్మతో పాటుగా మనిషిలో కనుక ఎలాగైతే మాయ ఉందో సేమ్ టు సేమ్ అలాగే మనకు ప్రతి క్షణం పోరాటం జరుగుతుంటుంది కదా. ఆత్మకు మరియు మనసుకు మధ్యలో ఒక పోరాటం జరుగుతుంటది. అందరూ దాన్ని నా మనసు మాట వినాలా, నా మెదడు మాట వినాలనా అని చెప్పేసి అర్థం అవ్వట్లేదు అంటుంటారు. సేమ్ అలాగే నేలలో కూడా మంచి చెడు 2 ఉంటాయి. కానీ మీరిచ్చేటువంటి సారవంతాన్ని బట్టి, మీరిచ్చేటువంటి ఫుడ్ ని బట్టి ఈ యొక్క సాయిల్ ఫుడ్ అనేది డెవలప్ అవుతుంటుంది. నెక్స్ట్ సాయిల్ ఫుడ్ వెబ్ స్లైడ్ ఒకసారి ప్లే చేయండి సార్. ఎవరైనా కొంచెం స్పీడ్ అయితే కొంచెం చెప్పండి, కొంచెం స్లో చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఇక్కడ చూస్తున్నది వచ్చేసి మనకు సాయిల్ ఫుడ్ వెబ్, నేలకు ఆహారం ఏ విధంగా అందుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మొక్క ఎదగాలంటే నేల అనేది ఆరోగ్యకరంగా ఉండాలి. ఎప్పుడు కూడా బ్యాక్టీరియాస్ ఉన్నంత మాత్రాన మొక్క పెరగదు, ఫంగస్ ఉన్నంత మాత్రాన మొక్క పెరగదు. ఒక రేషియో అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రకమైన రేషియో ఉంటుంది. మనకు కవర్ క్రాప్స్ ఉన్నాయి. చాలా వరకు రైతులు ఏం చేస్తుంటారంటే కవర్ క్రాప్స్ చేస్తుంటారు. పచ్చి రొట్ట ఎరువులు, ఇవి జనుము జల్తుంటారు, జీలుగు జల్తుంటారు, కొందరు పెసర వేస్తుంటారు, కొందరు మినుము వేస్తుంటారు. ఇలా మనకు ఈ కవర్ క్రాప్స్ అనేది చల్లుకొని మనకు దున్నుకొని నేల కార్బన్ పర్సెంటేజ్ పెరుగుతుంది అనుకుంటారు కదా.
ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజం కాదు. అసలు వాస్తవానికి జరిగేది ఏంటంటే మన ఇండియాలో ఇంతవరకు దీని మీద రీసెర్చ్ అనేది చాలా తక్కువ జరుగుతుంది. బయటి కంట్రీస్ ఆల్మోస్ట్ ఆల్ వీటిని జీరో టిల్లేజ్ విధానం అని చెప్పేసి ఒక కొత్త ఎవల్యూషన్ తీసుకొచ్చి జీరో టిల్లేజ్ విధానంలో బయటి దేశాలు ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఎంత కల్టివేట్ చేసినప్పటికీ కూడా మన ఈ బ్యాక్టీరియాస్ ఫంగస్లు చేసిన కల్టివేషన్ ని మనిషి చేయడం అనేది అసాధ్యం. నేల ఎప్పుడైతే స్పాంజ్ లాగా తేనె పట్టులాగా ఉంటుందో అప్పుడు మాత్రమే మొక్కకు సరైన ఫుడ్ అందుతుంది. అప్పుడు మాత్రం ఇప్పుడు నేలలో ఇక్కడ మీరు ఇమేజ్ లో చూస్తున్నటువంటి అన్ని రకాల జీవాలు బతుకున్నప్పుడు మాత్రమే దానికి మనం పైపాటుగా కూడా ఎటువంటి స్ప్రేయింగ్స్ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడవిలో ఒక చెట్టు తీసుకుంటే, మన ఇంట్లో ఒక చెట్టు తీసుకుంటే దానికి మనం ఎటువంటి స్ప్రేయింగ్స్ చేయం, ఎటువంటి వాటర్ కూడా ఇవ్వం. అయినప్పటికీ కూడా అది డెవలప్ అవుతుందంటే దాని యొక్క సిఎన్ రేషియోని అది బ్యాలెన్స్ చేసుకుంటది. ఇక్కడ దేవుడు ఎలా డిజైన్ చేశాడంటే మనల్ని ఒక చెట్టు ఎలా బతకాలనేది అదే డిసైడ్ చేసుకుంటది. కానీ మనం దానికి మన ఈ గ్రీన్ రెవల్యూషన్ లో భాగంగా దానికి అధిక దిగుబడులు తీయడం కోసం అని చెప్పేసి దాన్ని మనం చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కానీ ఈ భూమి మీద ఎక్స్పైరీ డేట్ లేదంటూ ఏదైనా ఉందంటే అది మొక్క మాత్రమే. ఆ మొక్క తనని తాను కాపాడుకుంటది. మనకే తిండి పెట్టేది తనకు తాను కాపాడుకోలేని దీనమైన స్థితిలో అయితే లేదు. కాబట్టి అది ఎలా తయారు చేసుకుంటుందో ఒకసారి మీకు ఈ ఇమేజ్ ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేల ఒక మొక్క ఏం చేస్తుందంటే సూర్యుని నుంచి వెళ్ళి సూర్యరశ్మిని, భూమిలో నుంచి వెళ్ళి ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటే విద్యుత్ అయస్కాంత శక్తి వల్ల మినరల్స్ ని, వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. పైనుంచి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ ని అలాగే సూర్యరశ్మిని తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏటీపీసీ ని ప్రిపేర్ చేస్తుంది. అంటే ఒక రకమైన ఎనర్జీని, గ్లూకోజ్ ని ప్రిపేర్ చేసుకుంటుంది. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది దాన్ని వాడుకోలేదు. మనం అందరం మన చిన్నప్పుడు చదువుకున్నట్టుగా దానికి అంతలా అది తయారు చేసుకుని ఇది ఉన్నంత మాత్రం అది సర్వైవ్ అవ్వలేదు. అది సర్వైవ్ అవ్వాలంటే దానికి డైజెషన్ చేసేంత సామర్థ్యం అనేది లేదు. ఈ ఏటీపీస్ ని అది డైజెషన్ చేయలేదు. అప్పుడు ఏం చేస్తుందంటే అందరి కోసం ఆయన చెప్పే ఏటీపీ అంటే ఎడినైన్ ట్రైఫాస్ఫేట్ అంటారండి. వివరాలకు మళ్ళీ కావాలంటే ఆయన అడగచ్చు. ఓకే, కంటిన్యూ. గ్లూకోజ్ అని చెప్పుకోవచ్చు సార్. సింపుల్ గా గ్లూకోజ్ ని తయారు చేసుకుంటుంది. కానీ ఆ గ్లూకోజ్ ని అది డైజెస్ట్ చేసుకోలేదు. అప్పుడు అది ఏం చేస్తుందంటే రివర్స్ దాన్ని వేరు వ్యవస్థ ద్వారా భూమిలోకి వదిలేస్తుంది. ఈ వేరు వ్యవస్థ ద్వారా భూమిలోకి వదిలేసినప్పుడు అక్కడ ఈ గ్లూకోజ్ ని ఈ ఇప్పుడు చెప్పాను కదా సమస్త జీవరాశి అక్కడ కనబడుతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాక్టీరియాస్, ఫంగస్ తింటాయి. ఇక్కడ బ్యాక్టీరియాస్ తిన్నప్పుడు ఏమైందంటే మినరల్స్ రిలీజ్ అవుతాయి. బ్యాక్టీరియాస్ యొక్క సిఎన్ రేషియో, కార్బన్ అండ్ నైట్రోజన్ రేషియో ఏ విధంగా ఉంటుందంటే ఒక్కొక్క బ్యాక్టీరియాకు 100:1, 200:1, 80:1 ఉంటుంది. ఇక ఫంగస్ల విషయంలోకి వచ్చేసరికి ఇందులో హ్యూమస్ రేషియో, కార్బన్ రేషియో ఎక్కువగా ఉంటుంది, మినరల్స్ నైట్రోజన్ రేషియో తక్కువగా ఉంటుంది ఫంగస్ల విషయంలో. ఎప్పుడైనా ఒక చెట్టు కానీ ఏదైనా ఒక జీవి డీకంపోజ్ అయ్యే క్రమంలో బ్యాక్టీరియాస్ తోటి డీకంపోజ్ అయినప్పుడు మినరలైజేషన్ జరుగుతుంది. అది కార్బన్ తక్కువగా రిలీజ్ అవుతుంది, మనకు ఈ మినరల్స్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతాయి. అదే ఒక లివింగ్ అంటే ఒక జీవి డీకంపోజ్ అయ్యే క్రమంలో మనకు ఫంగస్లతో గనక అది డీకంపోజ్ అయితే అది హ్యూమిఫికేషన్ అవుతుంది. అంటే హ్యూమస్ ని ఎక్కువగా పెంచుతుంది, మినరల్స్ ని తక్కువగా రిలీజ్ చేస్తుంది. అదే క్రమంలో ఇప్పుడు మొక్క భూమి లోపలికి ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ ని వదిలేసినప్పుడు అక్కడ ఫస్ట్ ఈ బ్యాక్టీరియాస్ అండ్ ఫంగస్లు ఉంటాయి. ఈ బ్యాక్టీరియాస్ అండ్ ఫంగస్లు ఏం చేస్తాయంటే వాటిని తినడం మొదలు పెడతాయి. అవి తిన్న తర్వాత ఇవి వదిలే సెకండరీ మెటబలైట్ సిస్టమ్ లో ఇది కార్బన్ ని రిలీజ్ చేస్తుంది, బ్యాక్టీరియా మినరల్స్ ని రిలీజ్ చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ కొన్ని కరగని మెటీరియల్స్ ఉన్నప్పుడు కొన్ని రకాల ప్రోటోజోవాలు ఉన్న న్యూట్రియన్స్ ని చిలేషన్ గా మారుస్తాయి. అంటే చిలేటెడ్ రూపంలోకి ఈ ప్రోటోజోవా తిని చిలేటెడ్ గా మారుస్తుంది. ఈ ప్రోటోజోవా చిలేటెడ్ గా మార్చి, ఇది బేసిక్ కాన్సెప్టే, తిని ఈ బ్యాక్టీరియాస్ ని తినే ప్రోటోజోవాలు ఉంటాయి, ఫంగస్ లను తినే ప్రోటోజోవాలు ఉంటాయి. బ్యాక్టీరియాస్ ని తినే నెమ్టోడ్స్ ఉంటాయి, బ్యాక్టీరియాస్ తినే ఫంగస్ లను తినే నెమ్టోడ్స్ ఉంటాయి. మనం స్టార్టింగ్ లో చెప్పాం కదా. ఇలా ఒకదాన్ని ఒకటి తిని చివరాఖరికి నెమ్టోడ్స్ ని మళ్ళీ వానపాములు తింటాయి. ఈ వానపాములు తిని అక్కడ మొక్కకు కావాల్సిన సెకండరీ మెటబలైట్స్ ని అవి రిలీజ్ చేస్తుంటాయి. ఈ వానపాములు అనేవి కార్బనా, అది మినరలా, ఏదో ఒకటి రిలీజ్ చేస్తుంది. వానపాము అది తిన్న యొక్క ఆహారాన్ని బట్టి అది రిలీజ్ చేస్తూ ఉంటుంది. కానీ దీనికంటే ముందు ఒక రైజోఫేగస్ సర్కిల్ అని ఉంటుంది ఇంకోటి. ఇక్కడ మళ్ళీ బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయంటే అది వదిలేసిన ఫుడ్ ను తిని దాన్ని మోసుకొని వెళ్ళి మొక్క ఒక రకమైన సిగ్నల్స్ పంపిస్తుంది. నేచర్ యొక్క స్వభావం అదే కదా. మనిషి మాత్రమే తనకు నచ్చిన వారిని పిలవగలుగుతాడు, మిగతా జీవులన్నీ కూడా సిగ్నల్స్ ద్వారానే కమ్యూనికేట్ అవుతుంటాయి. ఈ మొక్క వేరు అనేది అక్కడ ఒక కమ్యూనికేషన్ ని బిల్డ్ చేస్తుంది. బిల్డ్ చేసినప్పుడు ఈ బ్యాక్టీరియా అనేది వెళ్ళి ఆ మొక్క వేరు లోపలికి వెళ్ళి అక్కడ తన యొక్క పై పొరని లాగేసుకుంటుంది. మొక్క ఆ బ్యాక్టీరియా యొక్క పై పొరను లాగేసుకుని మళ్ళీ బ్యాక్టీరియాని బయటకు దన్నేస్తుంది. అన్మ్యూట్ అవ్వండి.
వాయిస్ వస్తలేదండి సార్. ఇప్పుడు మీరు చెప్పాను కదా, ఇప్పుడు ఈ సర్క్యులేషన్ లో భాగంగా ఇక్కడ ఏమవుతుందంటే ఈ హ్యూమిఫికేషన్ మినరలైజేషన్ జరిగినప్పుడు మొక్క దానికి ఏదైతే అవసరం పడుతుందో దానికి తగ్గట్టుగా అది ఎంజైమ్స్ అనేది భూమిలోకి రిలీజ్ చేస్తుంది. అంటే ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క సిఎన్ రేషియో ఉంటుంది. ఇప్పుడు మనకు అన్ని రకాల మొక్కలకి ఒకే సిఎన్ రేషియో ఉండదు. గడ్డి జాతి మొక్కలకేమో కార్బన్ రేషియో ఎక్కువగా ఉంటుంది, మనకు పప్పు జాతి మొక్కలకేమో మినరల్ రేషియో ఎక్కువగా ఉంటుంది. ఇలా ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రకమైన సిఎన్ రేషియో ఉంటుంది. సిఎన్ అంటే ఏం లేదండి, కార్బన్ అండ్ నైట్రోజన్ రేషియో. కార్బన్ అంటేనేమో ఆర్గానిక్ మ్యాటర్, నైట్రోజన్ అంటేమో నైట్రోజన్. ఈ కార్బన్ అండ్ నైట్రోజన్ రేషియో ఉంటుంది. ఇది మనకు దానికి కావాల్సిన ఫుడ్ ని, అదే దానికి కావాల్సిన బ్యాక్టీరియా పెరగడం కోసం అదే భూమి లోపలికి మినరల్స్ ప్రోటీన్ ని వదిలేస్తుంటుంది. అప్పుడు ఈ హ్యూమస్ అనేది డెవలప్ అయ్యి మొక్క ఎదుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. ఇక మనకు ఈ ఫంగస్ ల విషయంలోకి వచ్చేసరికి ఫంగస్ లు మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు 3 టైప్స్ ఆఫ్ ఫంగస్ ఉంటాయి. ఒకటి మైకోరైజల్ ఫంగి. ఈ మైకోరైజల్ ఫంగిని మనం చూసుకుంటే మనం వ్యామ్ అని పిలుచుకుంటుంటాం దీన్ని. ఈ మైకోరైజల్ ఫంగి ఏంటంటే ఇది కేవలం బతికి ఉన్న జీవుల మీద మాత్రమే, అంటే బతికి ఉన్న మొక్కతో మాత్రమే సర్వైవ్ అవ్వగలుగుతుంది. ఎప్పుడైతే మొక్క చనిపోతుందో ఇది నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నేలలో సరైన వాతావరణం లేనప్పుడు ఇది చనిపోతుంది. మెయిన్ గా నేను ఇప్పుడు మార్కెట్ లో చూస్తే ఈ వ్యామ్ అనేది మనకు చివరి దిక్కులో చల్లుకోమని చెప్తుంటారు. ఈ వ్యామ్ అనేది చివరి దిక్కులో చల్లుకోవడం అనేది నిజంగా వారి యొక్క విఘ్నతకే వదిలేసుకోవాలి. అది ఒక మూర్ఖపు చర్య. ఎందుకంటున్నానంటే మైకోరైజల్ ఫంగి అనేది కేవలం బతికి ఉన్న మొక్కతో మాత్రమే సర్వైవ్ అవ్వగలదు. అది ఎప్పుడైతే అక్కడ జీవి అనేది ఉండదో, ఆ వేరు వ్యవస్థ అనేది ఉండదో, అప్పుడు అది సర్వైవ్ అవ్వలేదు. అది ఆటోమేటిక్ గా స్లీపింగ్ స్టేజ్ లోనే ఉంటుంది. అప్పుడు మనం లోతు దుక్కులు చేసుకుని ఎండకి సాయిల్ అనేది ఎక్స్పోజ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా చనిపోతుంది. అది వృధాగా ఉంటుంది. ఈ మైకోరైజల్ ఫంగి ఉన్నప్పుడు ఈ మైకోరైజల్ ఫంగి యొక్క యూజెస్ ఏంటంటే, ఈ మైకోరైజల్ ఫంగి అనేది నేలని గుల్లుబార్చడానికంటే, ఇప్పుడు ఇది వేరు వ్యవస్థతో పాటు పెరిగి వేరు వ్యవస్థ వెళ్ళలేని చోటుకు కూడా దాని యొక్క కేశాలలాగా ఏర్పడి దాని యొక్క కేశాలు అనేవి వేరు వ్యవస్థ లోపలికి, ఇప్పుడు మీరు ఇక్కడ స్లైడ్ లో చూడొచ్చు, అలా చొచ్చుకొని వెళ్ళి ఎక్కడెక్కడో ఉన్న న్యూట్రియన్స్ ని కూడా తీసుకొచ్చి మొక్కకు అందివ్వడానికి ట్రై చేస్తుంటాయి. మనకు ఈ వ్యామ్ అనేది మనం ఎటువంటి ఫంగస్ ని ఎటువంటి బ్యాక్టీరియాస్ మన కళ్ళతోటి ఎక్స్పీరియన్స్ చేయలేనప్పటికీ కూడా ఈ వ్యామ్ ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎలా అంటే మనకు మొక్క వేరు పైన బుడిపలు ఏర్పడతాయి. ఈ బుడిపలు అనేవి 2 రకాలుగా ఏర్పడతాయి. మళ్ళీ నెమిటోడ్స్ యొక్క, ఇప్పుడు మనకు రూట్ ఫీడింగ్ నెమిటోడ్స్ యొక్క ఎఫెక్ట్ వచ్చినప్పుడు కూడా ఈ బుడిపలు ఏర్పడతాయి. మనకు ఈ వ్యామ్ వల్ల కూడా ఈ బుడిపలు ఏర్పడతాయి. ఆ బుడిపలకు మనకు సన్నటి కేశాలు అవపడతాయి. ఆ కేశాలు అనేవి భూమి లోపలికి చొచ్చుకొని పోయి ఆ భూమిలో ఉన్న అన్ని న్యూట్రియన్స్ ని కూడా తీసుకొచ్చి మొక్కకు అందిస్తాయి. ఎప్పుడైతే మనం ఈ లోతు దుక్కులు చేస్తామో దీన్ని మనం ఏ విధంగా నిస్సారం అయ్యేలాగా చేస్తున్నాం అంటే, ఈ వ్యామ్ ని మనం ఏ విధంగా అయితే నశింపజేస్తున్నామో చూసుకుంటే, ఎప్పుడైతే లోతు దుక్కులు చేస్తామో అప్పుడు ఇవి కేశాల్లాగా ఉంటాయని చెప్పా కదా, ఇవి కట్ అయిపోతాయి. ఇవి కట్ అయిపోయి ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వీటి యొక్క ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈ మైకోరైజల్ ఫంగి వేరు వ్యవస్థతో సహా పెరుగుతుందో, మనం అందరం ఇప్పుడు ప్రజెంట్ ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాం కదా, నేలలో మన వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ని పెరిగిపోయిందని చెప్పేసి మీ వాయిస్ చూడండి. మళ్ళీ మనం ఒక రకమైన ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కదా, కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోవడం అనేది. ఈ వ్యామ్ కి కార్బన్ డైఆక్సైడ్ ని తగ్గించేంతటువంటి శక్తి ఉంది. ఎందుకంటే నేలలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని ఎక్కువ మోతాదులో కార్బన్ గా ఫిక్స్ చేసి భూమిలో ఫిక్స్ చేయగలిగే సామర్థ్యం ఈ వ్యామ్ కు ఉంటుంది. అంత గొప్ప వ్యామ్ ని రైతు ఇప్పటికి కూడా యూజ్ చేసుకోలేకపోతున్నాడు. ఈ మైకోరైజన్ యూజ్ చేసుకోలేకపోతున్నాడు. భూమి మీద ఉన్న అన్ని రకాల ఫంగస్ లలో ఈ వ్యామ్ అనేది స్పెషల్. ఖచ్చితంగా మాట్లాడుకుంటే ఈ వ్యామ్ అనేది 100% స్పెషల్. ఇక దీన్ని మనం ఏ విధంగా నాశనం చేసుకుంటున్నామో చూసుకుంటే, లోతు దుక్కులు చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మన రైతు చేస్తున్నట్టు ఈ కార్పొరేట్ వ్యవస్థలో రైతుని ఒక నిగూఢమైన రహస్యాన్ని నాశనం చేసే ప్రక్రియలో భాగంగా ఈ లోతు దుక్కుల అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ లోతు దుక్కులు చేసుకోవడం వల్ల ఈ వ్యామ్ కేశాలు అనేవి తెగిపోయి ఎండకి ఎక్స్పోజ్ అయ్యి చనిపోతుంటాయి. ఇక రెండవది వచ్చేసి, ఈ వ్యామ్ అనేది ఫాస్ఫరస్ ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల, ఈ ఫాస్ఫరస్ ఎరువులు ఎక్కువగా వాడినప్పుడు దీని యొక్క ఉపయోగం అనేది మొక్కకు ఉండదు. ఖచ్చితంగా దీని యొక్క ఇన్యాక్టివిటీ స్టేజ్ అనేది పెరిగిపోతుంటది. దానివల్ల కూడా ఈ వ్యామ్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఎంతసేపు మనం ఆ ఫాస్ఫరస్ ఎరువులు అందిస్తేనే మొక్క పెరుగుతుంది, కానీ దాని స్వతహాగా అది ఎదుగుదల అనేది ఖచ్చితంగా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి, ఈ వ్యామ్ అనేది ఈ విధంగా నేల నాశనం అయిపోవడానికి
పెరిగిపోవడానికి మనం చేసే ఈ ప్రక్రియలో భాగంగా నేల అనేది నాశనం అయిపోతుంటది. నెక్స్ట్ వచ్చేసి మనకు సాప్రోఫైటిక్ ఫంగస్లు. ఈ సాప్రోఫైటిక్ ఫంగస్లు అంటే చనిపోయిన వాటి, నెక్స్ట్ స్లైడ్ ప్లే చేయండి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి సాప్రోఫైటిక్ ఫంగస్లు. ఇవి ఏం చేస్తామంటే చనిపోయిన వాటి మీద మాత్రం సర్వే అవ్వగలుగుతాయి. ఇవి బతుకున్న వాటి మీద సర్వే అవ్వలేవు. ఇప్పుడు చనిపోయిన వాటి మీద సర్వే అవి దాన్ని డీకంపోజ్ చేసి నేలలో హ్యూమస్ పర్సంటేజ్ ని పెంచుతాయి. చెప్పాను కదా స్టార్టింగ్ లో, బ్యాక్టీరియాస్ ఏమో మినరల్ పర్సంటేజ్ ని పెంచుతాయి, ఈ ఫంగస్ మాత్రం హ్యూమస్ పర్సంటేజ్ ని పెంచుతాయి, కార్బన్ పర్సంటేజ్ ని పెంచుతాయి. ఇవి ఇప్పుడు మనకు లైక్ దీన్ని ట్రైకోడర్మా అని తీసుకోవచ్చు. ట్రైకోడర్మా కూడా ఒక రకమైన సాప్రోఫైటిక్ ఫంగసే. ఇది మనకు చనిపోయిన లివింగ్ నేచర్స్ మీద కానీ, లేదంటే ఆకుల మీద, కొమ్మల మీద డీకంపోజ్ అయ్యి మనకు దాంట్లో కార్బన్ పర్సెంటేజ్ పెంచి నేల యొక్క కార్బన్ ని ఫిక్సేషన్ చేస్తుంది. ఇక మూడవది వచ్చేసి మనకు ఈ ప్రీడియాటిక్ ఫంగస్లు. ఇవి మనకు బవేరియా ఇలాంటివి ఈ పెస్ట్ మీద అటాక్ చేయడం కోసం డిజైన్ చేయబడ్డాయి. ఇవి ఆకులలో బతుకుంటాయి. ఇదే రైజోఫేగస్ సర్కిల్. ఇక్కడ మీకు కేశాల్లా కనపడుతున్నాయి కదా, ఇవి మనకు సిగ్నల్స్ అన్నమాట, సిగ్నలింగ్ టవర్స్. ఇవి మనకు వేరు వ్యవస్థకు ఉన్నటువంటి వేర్లు అనేవి సిగ్నలింగ్ టవర్స్. ఈ సిగ్నలింగ్ టవర్స్ ఏం చేస్తాయంటే నేలలో ఉన్న బ్యాక్టీరియాస్ ఉంటాయి కదా, ఈ బ్యాక్టీరియాస్ అనేవి అది వదిలేసిన ఏటీపీస్ ని, గ్లూకోజ్ ని తిని బాగా డెవలప్ అయి ఉంటాయి. ఈ డెవలప్ అయిన బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయంటే ఈ సిగ్నల్స్ అనేవి పిలుస్తాయి. దగ్గరికి రమ్మని పిలిచినప్పుడు అవి ఈ కేశాల ద్వారా వేరు వ్యవస్థలోకి ప్రవేశించి అక్కడ తన యొక్క లేయర్స్ ని, అంటే తన యొక్క శరీరాన్ని కోల్పోతాయి. మనకు లైక్ మనకు డ్రెస్ రిమూవ్ ఎలా చేసుకుంటామో దాని యొక్క పై లేయర్ ని రిమూవ్ చేసుకొని మొక్కకు ఆహారాన్ని అందించినప్పుడు మాత్రమే మొక్క అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ సర్క్యులేషన్ జరగదో అప్పుడు ఈ మొక్క అనేది పెరగదు. అయితే మనకు ఇప్పుడు సాప్రోఫైటిక్ ఫంగస్ చూసుకున్నాం కదా, సాప్రోఫైటిక్ ఫంగస్ లో చూసుకున్నప్పుడు చాలా వరకు ఏం చేస్తుంటారంటే, మనం యూరియా వాడడం వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే, యూరియా వాడినప్పుడు ఈ సిఎన్ రేషియో అనేది బ్రేక్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కార్బన్ యొక్క అవైలబిలిటీ పెరగడం వల్ల ఎప్పుడైతే నైట్రోజన్ యొక్క పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఫంగస్ లో డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుంది. ఫంగస్ లో డెవలప్మెంట్ తగ్గిపోయి ఈ బ్యాక్టీరియా యొక్క డెవలప్మెంట్ అనేది పెరిగిపోతుంది. బ్యాక్టీరియా డెవలప్మెంట్ పెరిగిపోవడం వల్ల అక్కడ కార్బన్ అనేది సరిగ్గా ఫిక్సేషన్ అవ్వకపోవడం వల్ల మొక్క యొక్క ఎదుగుదల అనేది చాలా వరకు డౌన్ అయిపోతుంది. ఇప్పుడు అందుకే మనకు పండ్ల తోటలని చూసుకుంటే, పండ్ల తోటలకి ఇప్పుడు బ్యాక్ స్లైడ్ రండి ఒకసారి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది సిఎన్ రేషియో అనమాట. కింద కనబడింది మీకు సిఎన్ రేషియో అనేది, బ్యాక్టీరియా రేషియో 1000 ఉంది ఫస్ట్ లో, అప్పుడు 1% ఇది నేల తయారయ్యే క్రమంలో అక్కడ కొన్ని రకాల గడ్డి మొక్కలు ఉన్నప్పుడు అక్కడ బ్యాక్టీరియా 1000 బ్యాక్టీరియాస్ కి ఒక ఫంగస్ ఉన్నప్పుడు అక్కడ గడ్డి జాతి మాత్రమే డెవలప్ అవుతుంది. జస్ట్ ఓన్లీ గడ్డి జాతి మాత్రమే పెరుగుతుంది. అది మీరు లాస్ట్ స్లైడ్ కి వచ్చేసరికి, లాస్ట్ ఇమేజెస్ కి వచ్చేసరికి పెద్ద పెద్ద మొక్కలు పెరగడానికి 10% ఫంగస్ ల రేషియో ఉంటే 1% మాత్రమే బ్యాక్టీరియల్ రేషియో ఉంది. ఎప్పుడైతే ఈ పండ్ల తోటలలో బేస్ చేసుకొని చూసుకుంటే ఈ ఫంగస్ ల యూజ్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఈ ఫంగస్ ల యూజ్ తక్కువ ఉండి, అందుకే మనకు చాలా మంది కన్సల్టెంట్లు ఏం చెప్తుంటారంటే మీరు యూరియా తక్కువ వాడండి అని చెప్పేసి పండ్ల మొక్కలకు యూరియా తక్కువ వాడిస్తుంటారు. దాని యొక్క రీజన్ ఏంటంటే, అక్కడ ఎప్పుడైతే మనం ఈ యూరియా వాడతామో, యూరియా వాడినప్పుడు అక్కడ బ్యాక్టీరియా యొక్క డెవలప్మెంట్ అనేది పెరిగిపోయి ఫంగల్స్ ని డామినేట్ చేస్తాయి. ఈ బ్యాక్టీరియాస్ లో కూడా ఫంగస్ ని తినే బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి. ఈ బ్యాక్టీరియాస్ అనేవి ఫంగస్ లను తినడం వల్ల ఇక్కడ ఫంగస్ యొక్క డెవలప్మెంట్ తగ్గిపోయి ఇక్కడ హ్యూమస్ అనేది ఏర్పడడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. హ్యూమస్ తక్కువగా ఏర్పడ్డప్పుడు ఆటోమేటిక్ గా మొక్కలు అనేది ఎదుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక మొక్క పెరగాలంటే మనం ఎటువంటి ఎరువులు ఇవ్వకపోయినా కూడా సరైన సిఎన్ రేషియో అనేది ఒకటి బ్యాలెన్స్ అవుతున్నప్పుడు, అక్కడ బ్యాక్టీరియా అండ్ ఫంగల్ రేషియో అనేది కరెక్ట్ గా ఉన్నప్పుడు మనకు మొక్క ద్వారా భూమిలో కలిసిపోతుంటాయి కదా, మనకు పంట పూర్తయిన తర్వాత పంటని దున్నేస్తుంటాం. ఈ దున్నేసే క్రమంలో ఏమవుతుందంటే మనకు మొక్క యొక్క కాండంలో లిగ్నిన్ ఉంటుంది, ఆకులలో సెల్యులోజ్ ఉంటుంది. ఈ రెండు కూడా ఫంగస్లు పెరగడానికి చాలా ఎక్కువగా యూజ్ అవుతుంటాయి. ఇప్పుడు మనకు కొన్ని రకాల వాళ్ళ పేర్లు చెప్పను కానీ ఆయిల్స్ వాడడం వల్ల ఈ పండ్ల తోటలు కానీ, ఈ ఎత్తుగా పెరిగే మొక్కల తోటలు అనేవి చాలా హెల్తీ. ఇప్పుడు మిరప లాంటి పంటలు నేలకు ఆయిల్ ఇవ్వడం వల్ల చాలా ఎక్కువగా గ్రోత్ వస్తుంటాయి. దానికి కారణం ఏంటంటే అక్కడ ఈ ఆయిల్ ఎక్కువగా ఇచ్చినప్పుడు, ఈ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా ఇచ్చినప్పుడు అక్కడ ఫంగస్ అనేది చాలా ఎక్కువగా డెవలప్ అవుతుంటది. మనం ఇప్పుడు ఈ కార్బన్ పర్సెంటేజ్ పెరగడం కోసం నేల యొక్క స్థిరత్వం పెరగాలనుకున్నప్పుడు చాలా మంది కవర్ క్రాప్స్ వేసేటప్పుడు కేవలం జనుము జిలుగు లాంటి విత్తనాలే వేస్తుంటారు. ఈ జనుము జిలుగు లాంటి విత్తనాలు వేయకుండా ఈ నేలలో జీవం యొక్క స్థిరత్వం జరగాలంటే ఖచ్చితంగా నవధాన్యాలు వేసుకోమని చెప్తారు. మీరు స్టార్టింగ్ లో చెప్పిన బుక్ నేను కూడా చూసాను సార్, ఆ బుక్ లో కూడా ఉంటుంది ఖచ్చితంగా నవధాన్యాలు వేసుకోవాలని చెప్పేసి చెప్తుంటారు. ఈ నవధాన్యాలు వేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, ఈ నవధాన్యాలు వేసినప్పుడు అందులో గడ్డి జాతి మొక్కల వల్ల
కార్బన్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. పప్పు జాతి మొక్కల వల్ల ఈ మినరల్స్ అనేది పెరుగుతుంటాయి. అందుకే మన పూర్వీకులు మనకు నవధాన్యాలు వేసుకోమని చెప్పారు. ఈ నవధాన్యాల వల్ల ఇప్పుడు ఇంకా డెప్త్ గా వెళ్ళిపోతే కవర్ క్రాప్స్ అనేది నేలలో కలియదున్నడం వల్ల బలం రాదండి. ఎప్పుడైతే వేరు వ్యవస్థ నుంచి వెళ్ళి ప్రోటీన్స్ గానీ ఈ ఫ్యాట్స్ గానీ నేలలోకి పంపించబడతాయో అప్పుడు మాత్రమే నేల యొక్క స్థిరత్వం అనేది బాగుపడుతుంది. అంతేగాని మొక్కని కలియదున్నడం వల్ల జస్ట్ ఓన్లీ కొద్ది పర్సెంట్ మాత్రం యూజ్ అనేది ఉంటుంది. నేల బలంగా మారాలంటే మనం వేసే పెంట మట్టి, జీవామృతం ఇలాంటి వాటన్నిటికంటే కూడా మొక్కలో వేరు అనేది ఎక్కువగా పెరగాలి. వేరు వ్యవస్థ అనేది ఎంత ఎక్కువగా ఉంటే నేల అనేది అంత ఎక్కువగా గుల్లబారుతుంది. మనకు కల్టివేషన్ అనేది ఎంత తక్కువ లోతులో చేసుకుంటే అంత ఎక్కువగా మనకు ఇక్కడ నేను ఆ స్లైడ్ ఇవ్వలేకపోయాను. ఆ ఇమేజెస్ నాకు ఎక్కడ దొరకలేదు. ఆ స్లైడ్ ఇవ్వలేకపోయాను. ఎప్పుడైతే ఒక మొక్క వేరు అనేది భూమిలోకి వెళ్ళిపోతుందో అది అలాగే కుళ్ళిపోతుంది. ఆ నేలలోనే అది కుళ్ళిపోయినప్పుడు అక్కడ ఖాళీలు ఏర్పడతాయి. ఆ స్పేస్ ఏర్పడుతుంది. ఆ స్పేస్ ఏర్పడ్డప్పుడు ఆ స్పేస్ లో ఈ బ్యాక్టీరియల్ డెవలప్మెంట్ జరుగుతుంది. అలాగే వర్షం పడ్డప్పుడు ఆ వర్షం నీళ్ళు అనేది హోల్డ్ చేయబడుతుంది. ఈ హోల్డ్ చేయడం వల్ల ఈ నెక్స్ట్ టైం మొక్క నాటినప్పుడు దాని యొక్క వేరు వ్యవస్థ అనేది ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. అలా ఖాళీలు లేనప్పుడు ఇప్పుడు మనకు స్పాంజ్ లాగా ఖాళీలు లేనప్పుడు నేల అనేది బిగుసిపోయినప్పుడు వేరు వ్యవస్థ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా పెరగదు. పెరగకపోవడం వల్ల మొక్క యొక్క గ్రోత్ అనేది జరగదు. అందుకే చాలా మంది ఈ ఆయిల్స్ వాడే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. నేలలో ఆయిల్స్ ఇచ్చినప్పుడు ఈ ఫంగస్ అనేది ఎక్కువగా గ్రో అవడం వల్ల అక్కడ నేల యొక్క కార్బన్ పర్సెంటేజ్ పెరిగి దాని యొక్క డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. కేవలం నూనెలు వాడుకోవడం వల్లనే డెవలప్మెంట్ జరుగుతుందంటే అది కూడా సాధ్యపడదు. ఎందుకంటే అప్పుడు కూడా సిఎన్ రేషియో అనేది బ్రేక్ అవుతుంది. ఈ దేనికైనా ఒక పర్ఫెక్ట్ సిఎన్ రేషియో బ్యాలెన్స్ చేయాలి. అంటే మధ్య మధ్యలో ఈ కవర్ క్రాప్స్ వాడుకున్నప్పుడు వీటిని కలియదున్నినప్పుడు ఇవి మినరల్స్ ని రిలీజ్ చేస్తాయి. అప్పుడు ఈ నైట్రోజన్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. ఈ నైట్రోజన్ పర్సెంటేజ్ కూడా పెరగడం వల్ల ఈ నేల అనేది స్థిరంగా మారుతుంది. అంతేగాని కేవలం మళ్ళీ చెప్పినా అని చెప్పేసి కేవలం ఆయిల్స్ ఇవ్వడం వల్ల కూడా ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. ఇప్పుడు మీరు చాలా వరకు ఇప్పుడు ఈ లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ లో థాయిలాండ్ వాళ్ళు చేపను పెట్టి చేప మీద మొక్కను పెట్టి పెంచుతూ ఉంటారు. మీరు అందరు చూసే ఉంటారు. దాని యొక్క అంతరార్థం ఏంటంటే అక్కడ ఈ చేప వల్ల కూడా చేపలో సముద్రంలో పుట్టిన ప్రతి జీవిలో నేను చెప్పాను కదా 126 రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా అక్కడ డీకంపోజ్ అయితే మెయిన్ గా ఇందులో ఫ్యాట్ ఉంటది. చేపలో ఫ్యాట్ ఉండడం వల్ల ఫంగస్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఈ ఫంగస్ ని బ్యాక్టీరియా తింటది. బ్యాక్టీరియా కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఆ వేరు సరైన కార్బన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. మనకు దరిద్రమైన విషయం ఏంటంటే బ్యాక్టీరియా డెవలప్ అయినంత స్పీడ్ గా ఫంగస్ డెవలప్ అవ్వదు. బ్యాక్టీరియా ఒక 24 hours లోనే 4 దశలు పూర్తి చేసుకుంటే ఒక ఫంగస్ ఒక దశ పూర్తి చేసుకోవడానికి 12 గంటలు టైం పడుతుంది. సో మనకు ఎంతసేపు ఉన్నా కొద్దిగా ఫోకస్ అనేది ఫంగస్ల మీదనే పెట్టండి. బ్యాక్టీరియాస్ మీద అంతగా ఎక్కువ ఏం అవసరం లేదు. ఎందుకంటే మనం జస్ట్ ఈ ఎనర్జీని సాయిల్లోకి పంపించినా కూడా ఈ బ్యాక్టీరియా అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా నేలలో జీవాన్ని పెంచుకున్నప్పుడు మీకు అందరికీ అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. జీవాన్ని మనం పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఎటువంటి ఫర్టిలైజర్స్ వేయకుండా కూడా నేను ఆల్రెడీ నా ఛానల్లో నేను వీడియోస్ లో చూపించాను. ఫర్టిలైజర్స్ వాడకుండా కూడా మిరప పండించవచ్చు అన్న ఒక వీడియో చూపించాను. నేను దానికి బయోస్టిమ్యులెంట్స్ మాత్రమే వాడాను. ఇప్పుడు వీటిని ఎంకరేజ్ చేయాలంటే కేవలం బయోస్టిమ్యులెంట్స్ ఇప్పుడు సీవీడ్ అని హ్యూమిక్ అని ఇలాంటివి ఎందుకు వాడుకోవాలి అంటే ఇవి కొంచెం స్టెరిలైజ్ అవ్వడానికి అంటే మనకు కొంచెం బూస్టప్ అవ్వడానికి యూజ్ అవుతాయి. సాయిల్ స్టెరిలైజేషన్ ప్రక్రియ కూడా ఈ హ్యూమిక్ యాసిడ్ వల్ల జరుగుతుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా మంచి ఉంటుంది చెడు ఉంటుంది భూమిలో. ఒక మనిషిలో గనక మనసు ఆత్మ రెండు ఏ విధంగా ఉన్నాయో భూమిలో కూడా మంచి ఉంటుంది చెడు ఉంటుంది. మంచి బ్యాక్టీరియా ఉంటుంది చెడు బ్యాక్టీరియా ఉంటుంది. ఎప్పటి వరకైతే సరైన వాతావరణం ఉంటుందో అప్పటి వరకు మాత్రమే ఈ మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. మనం కలికాలంలో చెడు ఏ విధంగా పెరుగుతుందో నేల కూడా పాడైపోయినప్పుడు చెడు పెరుగుతుంది, చెడు బ్యాక్టీరియా పెరుగుతుంది. అవి పెరగొద్దు అంటే నేలలో సరైన వాతావరణం ఉండాలి. దానికి వాడుకోవాలంటే ఖచ్చితంగా బయోస్టిమ్యులెంట్స్ వాడుకోండి. బయోస్టిమ్యులెంట్స్ వాడుకున్నప్పుడు బయోస్టిమ్యులెంట్స్ అంటే మళ్ళీ మీకు బయోమందులను మార్కెట్లలో అమ్ముతారు అవి కాదండి. జస్ట్ ఓన్లీ సీవీడ్, హ్యూమిక్, ఆయిల్, చేపలు ఇవి బయోస్టిమ్యులెంట్స్ కిందకి వస్తాయి. ఇవి నేచురల్ రిసోర్సెస్. ఇవి వాడుకోవడం వల్ల జీవామృతం ఇంకపోతే పేడ, కవర్ క్రాప్స్ ఇవన్నీ బయోస్టిమ్యులెంట్స్ కిందకి వస్తాయి. ఈ బయోస్టిమ్యులెంట్స్ వాడుకున్నప్పుడు వాటి యొక్క రేషియో కవర్ క్రాప్స్ కూడా ఈ జనుము జీలుగు కాకుండా నవధాన్యాలు వేసుకోవడానికి ట్రై చేయండి. స్లైడ్ మూవ్ చేయాలండి. అయిపోయినాయి సార్. స్లైడ్స్ అయిపోయాయి. రైట్, ఓకే. సో ఆడియన్స్ మీరందరూ ఇప్పుడు ప్రశ్నలు అడగచ్చు. తర్వాత మీన్ వైల్ ఆర్గనైజర్స్ ఈ మన కేతివాలా ఛానల్ గురించి అందరికి
ఒక లింక్ ఇవ్వండి, తర్వాత ఫీడ్బ్యాక్ ఫామ్ ఇవ్వండి. నాది ఒక ప్రశ్న ఉందండి. నేను ప్రొఫెసర్ వివేకానంద మాట్లాడుతాను. డాక్టర్ వివేకానంద, వెల్కమ్ సార్. డాక్టర్ బింబం, ఎస్ ప్లీజ్. సార్ చాలా బాగా చెప్పారు మీరు. నీడ్ ఆఫ్ ద డే నేను చెప్తాను. మన ఈ సెక్యులర్ మధ్యలో నాకు ముందు ఒకరు పరిచయం అయినారు అనమాట. శాంతి ఆన్లైన్ క్లయింట్స్ అని వాళ్ళని నేను విజిట్ చేసినప్పుడు, అంటే నేను చెప్తాను ఒక 2 సంవత్సరాలు చేసింది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్, మీరు ఎట్లా చెప్తారో కరెక్ట్ గా అది మీరు ఇంకా ఎక్కువగా ఇచ్చినారు పాయింట్స్, ఇన్పుట్స్ కొంచెం ఎక్కువ ఇచ్చినారు. నాకేంటంటే ఇది బేసికలీ మీరు చెప్పినారు చెప్తారు మీరు, ఓకే, ఫ్రమ్ ద సాయిల్. బట్ ఎట్లా అది సింబయోటిక్ అసోసియేషన్ అంటే ప్లాంట్ రూట్స్ కు మరి ఫంగల్ మైసీలియాకు అది ఎట్లా మనకు అసోసియేషన్ చేయాలి? కొంచెం సార్ మీ వాయిస్ నాకు ఫస్ట్ అర్థం కాలేదు. నాకు మన టీం మెంబర్స్ ఎవరైనా దాన్ని ఏం చెప్పాడో ఒకసారి క్లియర్ గా చెప్పుంటే నేను ఖచ్చితంగా దానికి నేను రిప్లై ఇస్తాను. సారీ, ఏమనుకోకండి. నా స్పీకర్ అనేది సరిగ్గా లేదు, వాయిస్ సరిగ్గా వినపడలేదు. ఒక్క నిమిషం ఉండండి. నేనేం చేస్తాను, అవుట్ ఆఫ్ ది ఇప్పుడు వినబడుతోందండి. వినపడుతుంది, చెప్పండి సార్. ఆమె ఆడిబుల్ నా? చెప్పండి సార్. నా మాట వినబడుతోంది కదా ఇప్పుడు? 100% వినపడుతుంది, చెప్పండి సార్ గారు. నా మాట వినబడుతుందా? వినపడుతుంది, చెప్పండి సార్. సార్ ఆమె ఆడిబుల్ నా? ఎస్ సార్. సార్ నా వాయిస్ వినబడుతుందా ఇప్పుడు? వినపడుతుంది సార్, చెప్పండి. వినపడుతుంది సార్ గారు. నా వినబడుతుందా ఇప్పుడు? సార్ నాకు అర్థమైంది, మీరు వ్యామ్ ఎలా వాడాలంటున్నారు, అంతే కదా సార్? వివేకానంద గారు, ఓకే. వ్యామ్ అనేది ఏ విధంగా వాడుకోవాలంటే, ఇది చెప్పాను కదా, మొక్క బతుకున్నప్పుడు మాత్రమే సర్వే అవ్వగలుగుతుంది. అంతేగాని ఒక చనిపోయిన మొక్కలు ఉత్తి నేలలో చల్లడం వల్ల ఎటువంటి యూజ్ అనేది ఉండదు. దీన్ని ఏ విధంగా వాడుకోవాలంటే, విత్తనానికి పట్టించి, ఇప్పుడు మనం లైక్ కవర్ క్రాప్స్ అని చెప్తున్నాం కదా, జనుము, జీలుగు, పచ్చిరొట్ట విత్తనాలు ఉన్నాయి కదా, నవధాన్యాలు చల్లుకుంటాం కదా, వాటి విత్తనాలకు పట్టించి చల్లుకోవచ్చు. లేదంటే మనం నేరుగా వేసే పంటకు కూడా విత్తనాలకు పట్టించి వేసుకోవచ్చు. అంతేగాని ఉత్తి దుక్కిలో గాని, అలాగే మనకు పేట మట్టిలో గాని, లేదంటే జీవామృతంలో గాని ఇవి డెవలప్ అవ్వవు. వ్యామ్ అనేది జీవామృతంలో గాని, పెంట మట్టిలో గాని డెవలప్ అవ్వదు. కేవలం వేరు వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రమే ఇది దానికి పారాసైట్ గా మారి బతకడం అనేది స్టార్ట్ చేస్తుంది. అక్కడ మైసిలియాన్ని రిలీజ్ చేసి భూమి లోపలికి చొచ్చుకొని ఎక్కడికైతే వేరు వ్యవస్థ వెళ్ళలేకపోతుందో, కంపాక్టెడ్ సాయిల్ లో కూడా ఈ వ్యామ్ అనేది తన యొక్క స్పోర్స్ ని, తన యొక్క సిద్ధ బీజాల్ని నేల లోపలికి మైసిలియాన్ని చొచ్చుకొని పోయే విధంగా చేయగలదు. అంత శక్తివంతమైన ఫంగస్ ఇది. మనం దీన్ని ఈ కవర్ క్రాప్స్ సీడ్స్ తో గానీ, లేదంటే ఇప్పుడు మనకు ఈ హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి, మామిడి తోటలు, నిమ్మ తోటలు, బత్తాయి తోటలు ఉన్నాయి. వీటికి ఏ విధంగా ఇచ్చుకోవాలనుకుంటే, మనకు కొంతమంది రైతులు ఏం చేస్తుంటారంటే, మనకు ఈ పెద్ద పెద్ద పంటలలో ఆనగ తీగలు కానీ, లేదంటే కూరగాయ తీగజాతి పంటల్ని ఎక్కువగా సాగు చేస్తుంటారు. లేదంటే లైక్ కొంచెం ఇష్టంతో పెంచుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు నేల యొక్క స్థిరత్వం కాపాడడం కోసం మొక్కలు చిన్న దశలో ఉన్నప్పుడు దాని యొక్క మల్చింగ్, ఆచ్ఛాదనం అంటాం కదా, ఆచ్ఛాదనం చేయడం కోసం ఎప్పుడైతే నేల ఆచ్ఛాదనం చేయబడుతుందో అప్పుడు మాత్రం నేల యొక్క స్థిరత్వం అనేది కాపాడబడుతుంది. నేల ఎటువంటి కవర్ అనేది లేకుండా, నేల పైన ఎటువంటి ఆచ్ఛాదనం అనేది లేకుండా ఎప్పుడైతే ఎండకు ఎక్స్పోజ్ అవుతుందో ఆటోమేటిక్ గా నేల అనేది నిస్సారం అనేది స్టార్ట్ అవుతున్నది. మనకు చాలా మంది ఏం చెప్తుంటారంటే, బీడు భూములలో వదిలేస్తే మనకు ఎండకు దున్ని పెడితే పంటలు పండుతాయి అంటారు. కానీ అది జస్ట్ ఓన్లీ లిమిటెడ్ వర్క్ మాత్రమే. ఇంకా ఒక 10 ఏళ్ల తర్వాత అట్లా ఎండకు దున్ని పెడితే మాత్రం ఖచ్చితంగా పంటలు పండవు. 100% దిగుబడి అనేది తగ్గిపోతుంటుంది. అలా మనకు ఎండలకు దాచిపెట్టకుండా ఎక్స్పోజ్ చేయడం కోసం అని పండ్ల తోటలలో ఈ తీగజాతి పంటలను నేలపైన సాగు చేస్తుంటారు. లేదంటే మనకు చిన్న చిన్న పెసర ఇలాంటి వాటిని వేస్తుంటారు. అలా వేసేటప్పుడు వాటికి యొక్క విత్తనాలకి ఈ వ్యామ్ యొక్క పౌడర్ ని గానీ, ఈ వ్యామ్ యొక్క స్పోర్స్ ని గానీ పట్టించి చల్లుకొని మనం వాటర్ పెట్టుకున్నప్పుడు ఈ వేరు వ్యవస్థతో పాటు పెరిగి ప్రధాన పొలం యొక్క వేరు వ్యవస్థకు కూడా ఇవి చేరుకుంటాయి. ఖచ్చితంగా వాటికి కూడా అటాచ్ అయ్యి, ఒక్కసారి ఈ పండ్ల తోటల్లో వీటి యొక్క డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయినప్పుడు వీటిని ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఇది భూమి యొక్క అంతర్గత లోతుకు సైతం చొచ్చుకొని పోగలుగుతుంది. భూమిలో లేయర్స్ ఉంటాయి సార్. ఇప్పుడు మనకు కార్బన్ లేయర్ అని ఒకటి ఉంటుంది, దాని మీద మనం పంటలు పండిస్తుంటాం. దాని కింద సాయిల్ ఉంటుంది, దాని కింద సబ్ సాయిల్ ఉంటుంది, దాని కింద రాక్ సాయిల్ ఉంటుంది, దాని కింద హెవీ రాక్ ఉంటుంది. ఇక్కడ రాక్ నుంచి అది డెవలప్ అవ్వకుండా నేలగా మారుతుంది, మట్టిగా మారుతుంది. పైకి
పైకి వచ్చేసరికి అది మట్టిగా మారుతుంది. పైన కార్బన్ ఉంటుంది. ఈ కార్బన్ లేయర్ అనేది కేవలం పైన మాత్రం ఉంటుంది. ఒక 6 ఇంచెస్ లోపు మాత్రమే ఉంటుంది. 6 ఇంచెస్ దాటిపోతే అక్కడ కార్బన్ లేయర్ అనేది ఉండదు. అది అక్కడ ఉండే సాయిల్. అలా మనకు దాని కింద లోతులోకి సైతం ఈ రాక్ దగ్గరికి కూడా చేరుకునేంత సామర్థ్యం వ్యామ్కు ఉంటుంది. కవర్ క్రాప్స్ విత్తనాలకు గానీ, మీరు ప్రధాన పంట వేసే విత్తనాలకు గానీ వాటిని పట్టించి చల్లుకోవడం వల్ల ఈ వ్యామ్ అనేది 100% డెవలప్ అవుతుంది. సార్ అదే ఇప్పుడు మన వ్యామ్ ది విశిష్టత ఏంటంటే లవణీయత. నాకు తెలుసు, మీరు చెప్తున్నారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మనకు ఉద్దేశం ఏంటంటే మెయిన్లీ మనము ఆ సలినిటీ మనము దాన్ని చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, కొంచెం నేను ఇంగ్లీష్ వాడతానండి, కొంచెం దయచేసి క్షమించాలి. లవణీయత అంటే ఇది డివాస్టేటింగ్ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ ఫ్యాక్టర్ అండి. కాబట్టి మీరు చెప్పినట్టు మన వ్యామ్ చాలా ఉపయోగపడుతుంది. వేర్ అది సివియర్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ని ఇది కాపాడుకోగలదు. వ్యామ్ పద్ధతి ఇస్ రియలీ బెస్ట్. బట్ నాకు అక్కడ కొన్ని సమస్యలు కూడా వాళ్ళు చెప్పినారు వ్యామ్ గురించి. దానికి కొంచెం ఇంకేదన్నా ఈ సలినిటీది ఎట్లా ఛాలెంజెస్, ఎట్లా దాన్ని ఓవర్కమ్ చేయాలి, ఇంకొంచెం విషదంగా చెప్తారా? హ్యూమస్ సార్, సిఎన్ రేషియో బ్యాలెన్స్ అయినప్పుడు అక్కడ ఆటోమేటిక్ గా అది కంట్రోల్ చేసుకుంటుంది. ఇప్పుడు ఎలా అంటే మీకు ఎలా చెప్పాలి, మొక్క అనేది డెవలప్ అయ్యే స్టేజ్ లో ఏం చేస్తుందంటే, చెప్పాను కదా, ప్రోటీన్ అనేది భూమిలోకి రిలీజ్ చేసి దానికి దక్క సిఎన్ రేషియోని అది బిల్డ్ చేసుకుంటుంది. తనకు కావాల్సిన ఎన్విరాన్మెంట్ ని మొక్క సిద్ధం చేసుకోవడానికి ట్రై చేస్తుంటుంది. కానీ మనం బయటిగా నుంచి ఎరువులు ఇవ్వడం వల్ల దాని యొక్క సిఎన్ రేషియో అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇస్తామో అది సిఎన్ రేషియో అనేది ఇంబ్యాలెన్స్ కాదు, కానీ మనకు ఈ సిఎన్ రేషియో అనేది తగ్గిస్తామో ఆటోమేటిక్ గా మన కెమికల్స్ అంటే యూరియా వేసినప్పుడు సిఎన్ రేషియో బ్రేక్ అవుతుంది. మనకు ఈ కెమికల్ ఫర్టిలైజర్ ఏది చేసినా కూడా సిఎన్ రేషియో ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఎంత వ్యామ్ ఉన్నా కూడా దాని ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది ఖచ్చితంగా. ఆటోమేటిక్ గా దాన్ని మనం బ్యాలెన్స్ అనేది చేయలేము. మీకు వ్యామ్ యొక్క విశిష్టత సింపుల్ ఒక మాటలో చెప్పాలంటే, వాతావరణంలో ఉన్న మన నేల మొత్తం పండించే ప్రతి మొక్కకు వ్యామ్ అందించగలిగితే ఆ వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాం. సింపుల్ గా చెప్పాలంటే వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాం. అంత గొప్పది వ్యామ్. ఆ ఫంగస్ అనేది మైక్రోరైజియల్ ఫంగీ అనేది అంత గొప్పది. మీరు మొదట స్టార్ట్ చేసేటప్పుడు ఆదిత్య, నేను అందుకే దాన్ని కూడా చూసాను. ఇప్పుడు మనకు మీరు చాలా బాగా చెప్పారు. నేను చెప్పేది, మీరు మొదట స్టార్ట్ చేసినప్పుడు ఆదిత్య హృదయం కూడా కొంచెం ఎగ్జాంపుల్ చెప్పారు. అవును, ఆదిత్య హృదయం. అవును, ఆదిత్య హృదయం 4th చాప్టర్ లో ఉంటుంది, 4వ భాగంలో ఉంటుంది. 4వ భాగంలో నేలకు జీవం మాత్రమే పంటలు పండుతాయి, జీవం లేనప్పుడు పంటలు పండవు. జీవం అంటే ఆత్మ ఉన్నప్పుడు మాత్రమే పంటలు పండుతాయి. ఎప్పుడైతే నేల ఈ ఆత్మను కోల్పోతుందో అప్పుడు పంటలు అనేవి పండవు, ఖచ్చితంగా పండదు. నేను సబ్జెక్ట్ మాత్రం నేర్చుకుంటాను, మీకు పేరాతో సహా చెప్పాలంటే నేను చెప్పలేను. ఏ బుక్ లో నుంచి అయినా సబ్జెక్ట్ మాత్రమే తీసుకుంటాను. చెప్పినారు. నేను ఆల్రెడీ ఆదిత్య హృదయం నేను వెతికేసినాను. అక్కడ శ్రీరాముడు సముద్రాన్ని పొగిడేటప్పుడు చాలా ఇది చెప్పినప్పుడు ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. సైంటిఫిక్ పరిశ్రాంతం మన చింత యాస్థితం రావణం జాగృత దృష్ట్యా ఎంత సైంటిఫిక్ గా ఉందంటే, మనం ఏదో మూఢనమ్మకాలతో చూస్తే అది ఒక దృష్టి, బట్ యాక్చువల్లీ మనము దాన్ని వైజ్ఞానికంగా చూస్తే అది ఒక దృష్టి అన్నమాట. మీరు చాలా బాగా విశదీకరణ చేసినారు. నేను మళ్ళీ దాన్ని ఇమ్మీడియట్ గా చూసినాను అనమాట. చాలా టాలీ ఉంటుంది మీరు చెప్పింది, మళ్ళీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేది కరెక్ట్ గా ఉందన్నమాట. సో చాలా సంతోషం. అదే సార్, మీరు ఇప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లం తగ్గాలంటే మీరు సెల్యులిటీ తక్కువగా ఉన్న కవర్ క్రాప్స్ చేసుకోండి. ఇప్పుడు సెల్యులిటీ తక్కువగా ఉన్న కవర్ క్రాప్స్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా నేల యొక్క సెల్యులిటీ తగ్గిస్తుంది. తగ్గియడం వల్ల మీకు 100% రిజల్ట్ అనేది కనపడుతుంది. అది పండ్ల తోటలు అయితే మాత్రం కదా, ఈ కెమికల్స్ ఫర్టిలైజర్స్ తగ్గించుకొని కొంతవరకు ఎలా చెప్పాలి మీకు, పండ్ల తోటలు అయితే మాత్రం ఈ ఫంగల్ డెవలప్మెంట్ అనేది హ్యూమిక్ యాసిడ్, లైక్ ఫంగల్ డెవలప్మెంట్ పెరగడానికి హ్యూమిక్ యాసిడ్ వాడుకోండి. ఆటోమేటిక్ గా అది బ్యాలెన్స్ చేసుకోగలుగుతుంది. హ్యూమిక్ యాసిడ్ వాడుకున్నా కూడా మీకు అది సెల్యులిటీ అనేది కంట్రోల్ అవుతుంది. హ్యూమిక్ యాసిడ్ యొక్క యూస్ కూడా చెప్పాలంటే అది లిగ్నైట్ నుంచి వస్తుంది కాబట్టి
మనకు అది 100% హ్యూమస్, 100% కార్బన్ మెటీరియల్ కాబట్టి అది ఏం చేస్తుందంటే నేల యొక్క pH ని కూడా కంట్రోల్ చేస్తుంది. CN ఒకటి బాగున్నా కూడా pH బాగాలేనప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ కొంత నేల బ్యాక్టీరియల్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ హ్యూమిక్ యాసిడ్ అంటే బయోస్టిమ్యులెంట్ అయినటువంటి హ్యూమిక్ యాసిడ్ వాడు కరెక్ట్, అర్థం హైడ్రోజన్ కాలేదు. అయాన్ కాన్సన్ట్రేషన్ కరెక్ట్ అయిపోతుంది. వెరీ ట్రూ, వెరీ ట్రూ. అవును అది అవును. అది అది సెట్ అవుతుంది, ఖచ్చితంగా అది సెట్ అవుతుంది. చాలా ఆ, సంతోషం. మీకు ఇది వాడుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే. ఇంకా ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉంటే యా, ఏమన్నా ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా ఇప్పుడు ఫ్లాష్ చేయండి ఆర్గనైజర్స్. తర్వాత ప్రశ్నలు ఏమన్నా ఉన్నట్లయితే ఒక 2-3 ప్రశ్నలు చాట్ లో టైప్ చేయండి, మిమ్మల్ని అన్మ్యూట్ చేయిస్తాం, లేదా మీ తరఫున మేము ప్రశ్నలు అడుగుతాం. ఓకే, ఇప్పుడు శేషగిరి బాదిషా హాయ్ అని రాశారు, థ్యాంక్ యూ. ప్రశ్నలు ఏమైనా ఉంటే ఇక్కడ టైప్ చేయొచ్చండి. తర్వాత ఫీడ్బ్యాక్ ఫామ్ ప్లీజ్ ఆర్గనైజర్స్ ఇన్ఫార్మ్ అటెండీస్ అబౌట్ అవర్ Khetiwala ఛానల్ అండ్ ఆల్సో టుమారో there is a program on moringa, day after tomorrow on mangoes. తెలుగులో మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో కిషోర్ గారు మ్యాంగో గురించి చెప్తారు. సో ఈ క్వశ్చన్స్ మీరు అడుగుతూ ఉండండి. నేను ఐ హ్యావ్ ఫ్రమ్ ఖేతీవాలా తరఫున ఈరోజు ప్రెజెంటేషన్ చేసినటువంటి రవీంద్ర గారికి ఒక చిన్న టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ అండి. మేము మీకు పర్సనల్ గా when we meet we'll hand over this. మీరు మీరు మాకు అవకాశం ఇవ్వడం అనేది నిజంగా మా మా అదృష్టం అనే చెప్పుకోవాలి సార్. ఎందుకంటే మేము ప్రజెంట్ ఒక 12 మెంబర్స్ గా ఉన్నాం. మేము ఒక కమ్యూనిటీ లాగా మీతో కలిసి నడవడానికి అయితే మా నిజంగా ఒక అదృష్టంగానే భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా తరపు నుంచి కూడా, మా టీం తరపు నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అందరికీను మా మంచి వెల్ విషెస్ అండి. మీరు ఇంకా ముందుకు వెళ్ళి ఈ అగ్రికల్చర్ ఫీల్డ్ లో అందరికి సహాయం అందిస్తున్నారు, చాలా గొప్ప విషయం. తర్వాత యంగ్ లైక్ జై జవాన్ జై కిసాన్ లాగా యంగ్ ఫార్మర్స్ కమ్యూనిటీ ఒకటి తయారు చేస్తున్నారు, చాలా మంచి విషయం అది. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొఫెసర్ వివేకానంద ఫర్ యువర్ ప్రెజెన్స్. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఆర్గనైజర్స్? ప్లీజ్ గివ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఎస్ ప్లీజ్ ఆస్క్ శేషగిరి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా, ఐ విల్ జస్ట్ గివ్ ఎ టైమ్. యా ఎస్ ఆస్క్. సార్ నమస్కారం రవీంద్ర గారు. నమస్తే అన్న, చెప్పండి అన్న. సార్ ఇప్పుడు కార్బన్ పదార్థాలు హ్యూమిక్ అనే సీవిడ్ అని ఇస్తున్నారు కదా, అంటే రూట్ డెవలప్మెంట్ కోసం ఇచ్చినప్పుడు మొక్క యొక్క రూట్ డెవలప్మెంట్ కోసం మనం ఎంత ప్రయత్నం చేసినప్పుడు ఈ మొక్కలో వచ్చే వాతావరణంలో మార్పులు, వచ్చే వైరస్, అంటే ఎగ్జాంపుల్ బ్లాక్ ట్రిప్స్, మిర్చులు వచ్చే వాటిని నుంచి మొక్క యొక్క ఇమ్యూనిటీ పవర్ ఎలా పెంచుకోవాలి? ఇమ్యూనిటీ పవర్ అంటే వైరస్ మనకి వచ్చిన తర్వాత ఒకటి మన రూట్ డెవలప్మెంట్ కోసం ఇవన్నీ చేసినా కూడా వాతావరణంలో చిన్న చిన్న మార్పులు జరిగినప్పుడు ఆ మార్పులకి అంటే ఎగ్జాంపుల్ బ్లాక్ ట్రిప్స్ అవి వచ్చినప్పుడు మొక్క అంతా సర్వనాశనం అయిపోతుంది. అంటే మొక్కని ఎక్కడ మనం ఇమ్యూనిటీ పవర్ ఎక్కడ పెంచుకోగలుగుతున్నాం? ఒకళ్ళు చిన్నప్పటి నుంచి పెంచుతున్నాం, నేలలో ఇమ్యూనిటీ పవర్ పెంచుతున్నాం, కానీ మొక్కకి ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఆర్గానిక్ మ్యాటర్ వాడాలా, లేకపోతే ప్రైమరీ న్యూట్రియంట్స్, సెకండరీ న్యూట్రియంట్స్ ఇవి ఎట్ట పడతాయి? ఎన్పికేలు ఏ విధంగా ఉపయోగపడతాయి? ఇవి వాడకుండా ఎలా చేసుకోవాలి? ఇప్పుడు అన్న, నేను ఆల్రెడీ మన తెలుగు యువ రైతు మెంబర్ నువ్వు, నేను నాకు కాల్ కూడా చేసినట్టు గుర్తుంది. నేను మీకు ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ నీ ద్వారా అందరికి అందిస్తాను. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇమ్యూనిటీ అని, బాడీ మా మొక్కల యొక్క ఇమ్యూనిటీ అన్నారు కదా. ఇప్పుడు నేను చెప్పాను ఇంతసేపు ఒక రైజోఫేగస్ సర్కిల్ అనేది ఒకటి ఉంటుంది, నేలలో బ్యాక్టీరియాస్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పాను కదా. ఎప్పుడైతే ఇప్పుడు ఈ బ్యాక్టీరియాకు మొబిలిటీ ఉంటుంది, అంటే మూవ్ అయ్యే సామర్థ్యం ఉంటుంది. బ్యాక్టీరియా అంటే ఒక జీవి కాబట్టి అది మూవ్ అవుతుంది. మనం నేలలో మాత్రమే బ్యాక్టీరియా ఉండదు. ఇప్పుడు మనకు లైక్ మన ఇళ్లలో వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందల మందార మొక్కలకు పిండి నెల వస్తుంది, అందరికి ఐడియా ఉంటుంది. మందార మొక్కలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. పిండి నెల అనేది సర్వసాధారణంగా మందార మొక్కలకు వస్తుంటది. కానీ ఎప్పుడైతే ఒక వర్షం పడుతుందో, వర్షం పడ్డ తర్వాత ఆ పిండి నల్లి బాగా పెరిగి వర్షం ఆగిపోయిన తర్వాత ఆ పిండి నల్లి ఆటోమేటిక్ గా కంట్రోల్ చేయబడుతుంది. ఎవరైనా అబ్జర్వ్ చేసినట్లయితే అది ఎందుకు కంట్రోల్ చేయబడుతుంది? ఎటువంటి పెస్టిసైడ్స్ వాడకపోయినప్పటికీ కూడా అది ఎందుకు కంట్రోల్ చేయబడుతుంది అంటే, ఈ బ్యాక్టీరియా అనేది, ఫంగస్ అనేది మొక్కలో కూడా సర్వే అవుతుంది. లీఫ్ పైన బతికే ఉంటుంది. మనం ఇవ్వకపోయినా సర్వే అవి అక్కడ లీఫ్ పైన బతికే ఉంటుంది, కొమ్మల పైన బతికే ఉంటుంది, అంతటా బతికే ఉంటుంది. ఇవి ఫుడ్ తీసుకొని ఎంజైమ్స్ ని రిలీజ్ చేస్తాయి.
ఈ బ్యాక్టీరియాస్ ఫంగస్ అనే ఎంజైమ్స్ ని రిలీజ్ చేస్తాయి. నేను చెప్తున్నా కదా, మనకు తిండి పెట్టే మొక్కకు తనని తాను కాపాడుకునే సామర్థ్యం లేదా? ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు మన అమ్మా నాన్నకు మనల్ని కాపాడే సామర్థ్యం ఉండదా? కేవలం ఒకరిద్దరిని కాదే, మన అమ్మ నాన్నకే ఉన్నప్పుడు సమస్త ప్రపంచాన్ని నడిపించే మొక్కకు తనని తాను కాపాడుకునే సామర్థ్యం ఉండదు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంటది. కాకపోతే దానికి ఈ గ్రీన్ రెవల్యూషన్ లో భాగంగా మనం తట్టుకోలేక ఫర్టిలైజర్స్ ఇస్తున్నాం, పెస్టిసైడ్స్ ఇస్తున్నాం, కానీ మొక్క తనని తాను కాపాడుకోగలుగుతుంది. ఖచ్చితంగా దానికి మనం ఏమి ఇవ్వకపోయినా కూడా ఈ అంటే నేను పోయినసారి మందు కొట్టలేదు చేంజ్ చచ్చిపోయింది అంటారు. నువ్వు అలా కింద సరైన బ్యాక్ సిఎన్ రేషియో లేదు కాబట్టి చనిపోయింది. కానీ కరెక్ట్ సిఎన్ రేషియో అని బ్యాలెన్స్ అయ్యి కరెక్ట్ ఇక్కడ భూమిలో జీవం అనేది సరిగ్గా ఉన్నప్పుడు, సారవంతమైన భూమిలో మన ఇంటి దగ్గర మన పెరట్లో ఒక మొక్క పెట్టినప్పుడు, అందుకే అది ఎంత ఉన్నా చచ్చిపోదు. ఖచ్చితంగా ఎంత పెద్ద రోగం వచ్చినా కూడా అది బతకడానికి కారణం ఏంటంటే తనకు తానుగా ఎంజైమ్స్ ని రిలీజ్ చేసుకొని ఆ పెస్ట్ ని తనకు తానుగా వదిలేస్తుంది. ఇప్పుడు నా నెక్స్ట్ టాపిక్ లో ఇది చెప్పాలనుకుంటున్నాను. మొక్కకు బ్రిక్స్ లెవెల్స్ అనేది ఒకటి ఉంటది. ఆ బ్రిక్స్ లెవెల్స్ అనేది ఒక్కొక్క స్టేజ్, బ్రిక్స్ లెవెల్స్ అనేది తగ్గిపోయినప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. బ్రిక్స్ లెవెల్స్ అనేది పెరిగిపోయినప్పుడు ఒక్కొక్క స్టేజ్లలో ఒక్కొక్క రకమైన పెస్ట్ వస్తుంది. అది తన సొంతంగా ఆ లెవెల్స్ ని తగ్గట్టుగా ఆ పెస్ట్ ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటది. ఎప్పుడైతే దాని యొక్క లెవెల్స్ హైలో ఉంటాయో అది పురుగును సైతం, మొక్క ఆకును తింటే ఆటోమేటిక్ గా చచ్చిపోతది. ఎందుకంటే దాంట్లో అది దానికి తనను తాను కాపాడుకోవాల్సిన ఎంజైమ్స్ ను రిలీజ్ చేస్తుంది. అదే పెస్టిసైడ్స్. మనకు పెస్టిసైడ్స్ ఎలా కనిపెట్టబడ్డాయంటే ఏ టైంలో ఎలాంటి ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుందో కనిపెట్టి దాన్నే పెస్టిసైడ్ గా మార్చారు. అంతే తప్ప ఏదో పెద్ద అది గొప్ప విషయం ఏం కాదు. ఇట్స్ ఓకే బ్రదర్. 4 స్టేజ్లలో మొక్క వెళ్తుంటది. ఆ యొక్క స్టేజ్లలో మెల్లమెల్లగా ఎంజైమ్స్ రిలీజ్ చేస్తూ ఆ మొక్క బతకడానికి ట్రై చేస్తుంటది ఎంతసేపు ఉన్నా. అప్పుడు మనం అడిషనల్ దానికి తగ్గ ఫర్టిలైజర్స్ కాకుండా, పెస్టిసైడ్స్ కాకుండా వేరే పెస్టిసైడ్స్ ఇచ్చినప్పుడు అది ఏమవుతుందంటే ఫోటో రెస్పిరేషన్ కి మొదలవుతుంది. ఈ ఫోటో రెస్పిరేషన్ చేసుకున్నప్పుడు అక్కడ ఒత్తిడి పెరిగిపోవడం వల్ల, నేను అందుకే చెప్తుంటాను కదా, బయోటిక్ స్ట్రెస్ నుంచి కాపాడుకోవాలంటే ఖచ్చితంగా అబయోటిక్ స్ట్రెస్ అయినా మొక్క తట్టుకోగలుగుతుంది. కానీ బయోటిక్ స్ట్రెస్ ని తట్టుకోవాలంటే దానికి స్టేజెస్ ని కంప్లీట్ చేసుకోవాలి. ఈ స్టేజెస్ ని కంప్లీట్ చేసుకునే క్రమంలో మనం అనవసరమైన పెస్టిసైడ్స్ స్ప్రే చేయడం వల్ల మొక్క ఫోటో రెస్పిరేషన్ కి గురయ్యి తన లోపల ఎంజైమ్స్ ని తనే తినడానికి స్టార్ట్ చేస్తుంది. అలా కింద ఆకులు రాలిపోతూ మొక్క చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మొక్క తనని తాను కాపాడుకునే సామర్థ్యం తనకు ఉంటుంది. ఖచ్చితంగా తనని తాను అది కాపాడుకోగలుగుతుంది. సరైన సిఎన్ రేషియో బ్యాలెన్స్ చేసుకోగలిగితే, నేల సరిగ్గా వాడుకోగలిగితే ఖచ్చితంగా మొక్క అనేది బతికి ఉంటుంది. 100% బతికి ఉంటుంది. ఓకే బ్రదర్. అంటే నాకున్న అవకాశం ఏంటంటే బ్రదర్, భవిష్యత్తులో మొక్క యొక్క ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేట్టుగా ఏదైనా డెవలప్మెంట్ ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటుంది. తర్వాత ఇమ్యూనిటీ అంటే హెల్త్ అన్న. సింపుల్ గా చెప్పాలంటే ఇమ్యూనిటీ అంటే హెల్త్, ఆరోగ్యకరంగా ఉండడమే ఇమ్యూనిటీ. అదే దాని పవర్ పెంచుకునేటట్టుగా మంచి ఈ కార్బన్ రేషియోస్ చేసుకోవడంలో ఇది మీరు చెప్పింది చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ భయ్య. నేను మనం వ్యామ్ గురించి అయినా, మీరు సీవిడ్ గురించి అయినా, బయోస్టిమ్యులేటిక్ వీటి గురించి అంటే అన్ని కలిపేసి ఈ విధంగా చేసుకుంటే రూట్ డెవలప్మెంట్ బాగుంటుంది. అది కర్బన పదార్థాలు ఇంకా బాగుంటుంది. నాకు మొదటిసారిగా గుర్తు చేశారు. చాలా థ్యాంక్ యూ. రెండోది థ్యాంక్ యూ సో మచ్. ముందు మొక్కకి ఏదన్నా జబ్బు చేస్తే అది తట్టుకునే పవరు, వైరస్ నుంచి తట్టుకునే పవరు ఏ విధంగా చేస్తే బాగుంటుందో దాని గురించి భవిష్యత్తులో ఆలోచిస్తే బాగుంటుందేమో. ఈ ఫెర్టిలైజర్స్ వాళ్ళు మరీ క్యాష్ చేసుకుంటున్నారు బాగా అమౌంట్. ఏంటంటే ఒక మానవుడికి జ్వరం వస్తే పారాసిటమాల్ 2 mg ఇవ్వాల్సింది పోయి 650 mg ఇస్తున్నట్టుగా శేషగిరి అన్న ఒక్క నిమిషం. అది నేను నెక్స్ట్ టాపిక్ లో అదే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే అవసరానికి మించి ఇప్పుడు మన ఇంట్లో ఒక చిన్న పిల్లగాడు ఉన్నాడు అనుకోండి అన్న, మన ఇంట్లో ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, మీ ఇంట్లో అయినా నా ఇంట్లో ఒక చిన్న పిల్లోడు ఉన్నప్పుడు ఖచ్చితంగా వానికి డోలో 650 టాబ్లెట్ మనం వేసుకుంటే డోలో 0.05 mg అనేది డ్రాప్స్ ఆ పిల్లోడికి రాస్తారు, అవునా? కానీ మనకు రైతు విషయంలోకి వచ్చేసరికి ఫిప్రోనిల్ అనే ఒక టెక్నికల్ ని తీసుకుందాం. ఫిప్రోనిల్ 5% ఉండదు, ఫిప్రోనిల్ 80% ఉంటది. దాన్ని జంప్ అంటాం మనం, దీన్ని మనకు రిజెంట్ అంటాం. కానీ మొక్కకు స్టార్టింగ్ స్టేజ్లలో వారం రోజుల మొక్క కూడా ఈ రోజుల్లో జంప్ కొడుతున్నాడు. కానీ అంత అవసరం లేదు, దాంట్లో కూడా 5% ఉంది. నీ పిల్లోడికి తక్కువ డోసేజ్ వాడినప్పుడు అది కూడా పసిపిల్లే కదా,
ఇప్పుడు అవును. బుక్కిన ముక్క అంటే అది కూడా పసిపిల్లతో సమానం కదా. దానికి ఎందుకు నువ్వు రిజల్ట్ కొట్టలేకపోతున్నావు, జంప్కి వెళ్ళిపోతున్నావు అంటే నాకు ఫాస్ట్ రిజల్ట్ కావాలి, ఫాస్ట్ రిజల్ట్ కావాలి. ఇప్పుడు అదే ఇక్కడ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా మారిందంటే ఎంతసేపు ఉన్నా నువ్వు జీరో లాగానే ఉండాలి. జీరో లాగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఖచ్చితంగా మూవ్ అవ్వగలుగుతారు. కాబట్టి ఆ విధంగా మనల్ని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. మనం కూడా అదే వేలో వెళ్తున్నాం. కనీసానికి కొత్తలో కొంతైనా మార్పు తీసుకురావడం కోసం ఇలా కేతి వాళ్ళ లాంటి ప్రోగ్రామ్స్ పెట్టి వీళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నారు. దాన్ని మనం తెలుసుకొని కొద్దిగా ముందుకు జరిగితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఫ్యూచర్ లో దాని మీద కూడా ఖచ్చితంగా నేను నా వీడియోస్ లో చెప్తాను. 100% ఇలాంటి వేదికల పైన కూడా ఖచ్చితంగా చెప్తాను. ఫాలో అవ్వండి. 100% దాని మీద కూడా ఖచ్చితంగా మాట్లాడడం. ఎందుకంటే ఓకే ఇది ఫ్రెండ్. కేవలం సాయిల్ హెల్త్ గురించి కదా. సాయిల్ హెల్త్ గురించి ఇది కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ దాని మీద కూడా ఈ రోజు సాయిల్ హెల్త్, నెక్స్ట్ దాని మీద కూడా మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. కేసీ వాళ్ళకి కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. Thank you so much everyone for joining this session. అండ్ ఆల్ ఆఫ్ యూ, మీరు ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ ఛానల్ చూడండి, మెసేజ్ లో ఉంది. అవి మీరు క్లిక్ చేసి ఫీడ్బ్యాక్ ఫిలప్ చేయడం ద్వారా మీకు సర్టిఫికేట్ వస్తుంది. తర్వాత జరగబోయే మా కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికి వాట్సాప్ అనే ఛానల్ ఉంది. అది లింక్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఎల్లుండి కూడా మామిడి గురించి, తర్వాత మళ్ళీ మోరింగా గురించి కూడా మాకు రేపు ఎల్లుండి కార్యక్రమాలు ఉన్నాయి. Thank you so much everyone for joining this session. Thank you so much to our speaker Ravindra Reddy sir for providing such valuable information, and a special thanks to our moderator for conducting this session smoothly and successfully. Thank you so much. Thank you very much. If there are no more questions, ఒక 2 minutes wait చేయండి. Then let everybody fill up the feedback and also subscribe to the channel. Then we will conclude.